అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రియ దేవుని పిల్లలారా, దయచేసి వాక్యం చెప్పడానికంటే ముందు చిన్న ప్రకటన. చెప్పబడుతున్న వాక్యం ప్రతి ఒక్కరు రాసుకునే ప్రయత్నం చేయండి. దాటిని శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. ఏ చిన్న అంశం మిస్ అయిపోయినా అసలు వాక్యపు ఒక అర్థం మారిపోతుంది. ఎందుకంటే భూమి ఆకాశం గతించిన ఒక పొల్లు కూడా అన్నాడు ఆయన. అంటే దాని అర్థం మనం గ్రహించకపోతే ఆ వాక్య భావం మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి చెప్పబడుతున్నది మా కొరకే అనే ఆలోచన కాకుండా దేవుని మాటలు అనే విధంగా వినండి. ఆ తర్వాత వాటిని స్వీకరిస్తారా లేదా మీ ఉద్దేశం. చెబుతున్నది మా గురించి అనే ఆలోచన వచ్చింది అనుకోండి, ఇక ముందుకు వెళ్ళలేం మనం. నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు శ్రద్ధగా అటెన్షన్గా పెద్ద సౌలు పెట్టుకుని ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అర్థం చేసుకుంటున్నారా ప్రియ దేవుని పిల్లలారా? రైట్. ఇప్పటి వరకు చదువుకున్న వాక్య పఠనం అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము. ప్రతి ఒక్కరు అటెన్షన్గా ఉండాలండి. అపోస్తలుల కార్యములో 15వ అధ్యాయము ఏవండి 15వ అధ్యాయము 36వ వచనం నుంచి 41 వచనాలలో ఇప్పుడు చదువుకున్న వాక్య పఠనం. ఈ వాక్య పఠనం యొక్క అర్థాన్ని మనం ఆలోచన చేద్దామండి. ఏమండి 15వ అధ్యాయము 36 నుంచి 41లో ఒక చిన్న సందర్భం జరిగింది. ఏంటి అని అంటే అది అపోస్తలుడైన పౌలు గారికిను ఏమండి ఆదరణకర్త పెట్టబడిన బర్నబా, ఈయన లేవీయుడు, వీరిద్దరికి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన అక్కడ రాయబడింది. అర్థం చేసుకుంటున్నారండి? వీరిద్దరి మధ్యలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన. పౌలు అపోస్తలుడు దేవుని కొరకే తన ప్రాణాన్ని గడ్డిపోచగా ఎంచుకున్నవాడు. బర్నబా అనే వ్యక్తి దేవుడి కొరకే సమస్తాన్ని అపోస్తలుల పాదం మీద పెట్టినవాడు. అర్థం చేసుకుంటున్నారండి? అపోస్తలుడైన పౌలుని ఏమండి అపోస్తలుడు 12 మంది అపోస్తలులు ఉన్నారు కానీ పెద్దలు, ఆ పెద్దలకు పరిచయం చేసిన వ్యక్తి ఈ బర్నబా గారు. వీరిద్దరూ ప్రముఖులండి క్రైస్తవ సమాజంలో, సంఘంలో. ఇలాంటి ఇద్దరి ప్రముఖుల మధ్య జరిగిన ఒక యథార్థమైన సంఘటన అక్కడ రాయబడింది. ఏం చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. 39వ వచనం. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి అని రాయబడిందండి. ఇక్కడ వారి మధ్యలో జరిగింది ఒక వాదం. ఈరోజు మన అంశం పేరు ఏంటిదంటే దేవుని సంఘంలో వాదాలు, వివాదాలు, ఆశీర్వాదాలు, అపవాదులు. వాదం అంటే ఏంటి? వివాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? అపవాదం అంటే ఏంటి? అర్థం చేసుకుంటున్నారా అండి? ఈ విషయం మనకు అర్థం కావాలి అని అంటే ఇక్కడ ఉన్న చిన్న సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. పౌలుకును బర్నబకును ఇద్దరు యేసుక్రీస్తు కొరకు సమస్తాన్ని త్యాగం చేసిన గనులు. అర్థం చేసుకుంటున్నారండి? ఇరువురు సువార్త విషయంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రభు వాక్య నిమిత్తము, సంఘ క్షేమ నిమిత్తం ప్రయాసపడుతున్నవారు. వారి మధ్యలో ఒక వాదం వచ్చేసిందండి. అది తీవ్రమైపోయింది. అంటే చాలా సీరియస్గా డిస్కషన్ జరిగింది. జరిగిన తర్వాత ఫలితం ఏంటి అని అంటే వారు ఆ రోజు నుంచి ఒకరినొకరు విడిచి వెళ్ళిపోయారు. ఇలా విడిచి వెళ్ళిపోవడం వాక్యానుసారమేనా? వాళ్ళకి ప్రేమ లేదంటారా? ఒకరినొకరు తగ్గించుకోవచ్చు కదా, ఒకరు క్షమాపణ కలిగి ఉండొచ్చు కదా, ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు కదా అండి. దీనికి విడిపోవాలా? అర్థం చేసుకుంటున్నాం, విడిపోవాలండి. దానికి ఒకరినొకరు అర్థం చేసుకోలేరా? పౌలు వారికి వాక్యం తెలీదా? ప్రేమ అంటే ఏంటో దాని గురించి పత్రికలే రాసినవాడు ఆయన. బర్నబాను తెలియదండి. సంఘం కొరకు తన యావత్ ఆస్తినే, తన కుటుంబాన్నే త్యాగం చేసిన వ్యక్తి బర్నబా గారు. అర్థం చేసుకుంటున్నారా అండి? ఇలాంటి ఇరువురికి వాక్యం తెలియదంటారా? లేకపోతే ఆ సిచ్యువేషన్ వారిని డిమాండ్ చేసిందంటారా? పరిస్థితులకు గంత ఈజీగా తలొగ్గారా వాళ్ళు? విడిపోవడం ఏంటి? కలిసి ఉండాలి కదా, ప్రేమ చూపాలి కదా, సఖ్యత చూపించాలి కదా అని మనం అనుకుంటాం. అక్కడ జరిగింది ఏంటి అసలు అనేది మనకు తెలియాలి. ఈ విషయాన్ని చాలా మట్టుకు చదివాం, విన్నాం. ఈ విషయం మనకు అర్థం కావాలి అని అంటే ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పటికే మీకు ఈ విషయం పట్ల అవగాహన ఉంది, నేను కాదనట్లేదు. ఈ విషయం ఇంకా మనకు అర్థం కావాలి అని అంటే అక్కడ ఏం జరిగింది, అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు, విడిపోయిన తర్వాత ఫలితం ఏంటి, ఇది తెలియాలి అని అంటే మనం గతానికి వెళ్ళాలండి. ఈ సందర్భాన్ని పరిచయం చేసే 2 సందర్భాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకా చాలానే ఉన్నాయి. ఆ రెండిటిలో ముఖ్యంగా మనం అందరం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మోషే. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన గురించి, ఆయన జీవితంలో జరిగిన సంఘటన మనకు తెలియాలి.
ఆ తర్వాత ఈ సందర్భంగా మనం ఆలోచించబోయే అంశం ఏంటంటే దావీదు అండ్ సౌల్. ఈ సందర్భం మనకు అర్థం కావాలి. ఆ తర్వాత ఈ పౌలు బర్నబాలో ఉన్న ఈ సందర్భం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేద్దాం, ఇక్కడ కూర్చున్న మనం ఏం చేద్దాం అన్నది మనం ఒక క్లారిటీకి వస్తామండి. ప్రియ దేవుని పిల్లల ఇక ముందుకెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక అందరూ దయచేసి తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, పేజీ నంబర్ కొత్త నిబంధనలో 201, 3వ అధ్యాయం 5వ వచనం. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అనగా ఈ వాక్యం బోధిస్తున్నది ఏంటి అని అంటే, మోషే దేవుని ఇల్లంతటిలో బహు నమ్మకమైన వ్యక్తి అని చెప్తుందండి. ఎందుకు నమ్మకమైన వ్యక్తి కూడా చెప్పిండు అక్కడ. ముందు చూశారా ప్రియ దేవుని పిల్లలారా, ముందు చెప్పబోవు సంగతులకు మోషే చూశాడు. ముందు కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచానికి కలగబోవు రక్షణను మోషే దర్శనం ద్వారా చూశాడు. అది ఆయనకు తెలియచెప్పబడింది. అది పాక్షికంగానైనా ఛాయారూపకంగా అయినా దానికి అర్థమైంది. అప్పుడు అర్థమైన మోషే ఆ సంగతులు తెలుసుకున్న మోషే దేవుడు తనకు అప్పగించిన బాధ్యతల పట్ల బహు నమ్మకంగా ఉన్నాడండి. అందుకే దేవుడు అన్నాడు, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే, నాకు నమ్మకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోషేనే అన్నాడు. ఆ కాలంలో మోషే నమ్మకమైన వాడు అని దేవుడే చెప్పాడు. అపోస్తలులు చెప్పారు, బైబిల్ మొత్తం అదే ఘోషిస్తుంది. ఎందుకు ఆ పేరు వచ్చేసింది మోషే గారికి నమ్మకమైన వాడని? దేవుడు మోషే గారిని ఎందుకు నమ్మకమైన వాడు అంటున్నాడో మనకు కొన్ని విషయాలు తెలుస్తుంది. ముందుకెళ్దాం. ఇంకా ఇదే సంఖ్యాకాండము. ఇక ముందుకెళ్దాం అండి. ఎందుకు మోషే నమ్మకమైన వాడిగా ఎంచబడ్డాడో మనకు కాస్త వివరణలోకి వెళ్ళిపోదాం. సంఖ్యాకాండము, అటెన్షన్ ప్లీజ్, అందరూ చాలా 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 జాగ్రత్తగా వినాలి. ఏమండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం. పాత నిబంధన గ్రంథం ధర్మశాస్త్రము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. పేజీ నంబరు పాత నిబంధనలో 120. చదవండి తల్లి. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. వెరీ గుడ్. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మోషే గురించి, మోషే అనే వారు ఎవరో తెలుసా? అతడు ఇప్పుడు ఈ కాలం అందు భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు అన్నాడండి. దేవుడు మనిషిని ఎట్టి పరిస్థితుల్లో పొగడడు, లేనిదాన్ని చెప్పడు. ఎందుకంటే ఆయన కన్నులు భూమిని సంచారం చేస్తున్నాయి కాబట్టి, నరులందరినీ పరిశీలిస్తున్నాడు కాబట్టి, ఏ మనిషి ఎలాంటి వాడు, అతని హృదయం ఎలాంటిది, అతని ఆలోచన తీరు ఎలాంటిది, అసలు ఏంటో ప్రతి మనిషి గురించి ఆయనకు తెలుసండి. నా గురించి, మీ గురించి, ఏవండి, అందరి గురించి ఆయనకు తెలుసు. పెద్దగా నా గురించి మీరు మొరపడవలసిన అవసరం లేదు. ఏమండి, మీ గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆయనకు అందరి గురించి తెలుసు. కాబట్టి దేవుడు ఆయన స్టేట్మెంటు, ఆయన ప్రకటన తప్పు కాదు. అది ఎప్పుడును ఆయన ఒక స్టేట్మెంట్ రాయించాడు అంటే అది శాశ్వతమైన తీర్పు. దానిని మనం మార్చలేం, అది తప్పు అని నిరూపించలేం. అది చేసింది పరిశుద్ధుడైన దేవుడు, నిష్కలంకుడైన దేవుడు. ఏమండి, ఆయన ఇచ్చాడు అంటే దాన్ని మార్చేవారు ఎవరు లేరు. అంత ఖచ్చితం అది. భూమి ఆకాశం గతించినా గతించదు. అలాంటి స్టేట్మెంట్ ఏంటి అంటే, మోషే నమ్మకమైన వాడు నా ఇల్లంతటిలో అన్నాడు. మోజేస్ గురించి చెప్తున్నాడు. నరుని మెప్పు కొరకు దేవుడు ప్రయాసపడడు. గుర్తుపెట్టుకోండి. ఏమండి, నరుని మెప్పు కొరకు ప్రయాసపడడు దేవుడు. మోషేను పుట్టించిన వాడే నిన్ను నన్ను పుట్టించాడు. కానీ మనుషులందరినీ పరిశీలించిన ఆయన చెప్పిన కితాబ్ ఏంటంటే, మోషే నమ్మకమైన వ్యక్తి, మోషే మిక్కిలి సాత్వికుడు. సాత్వికంలో మళ్ళీ మిక్కిలి అని చెప్పాడు. ఆయన సాత్వికుడు అని చెప్పాడు మోషే. ఎందుకు మోషే గురించి దేవుడు ఇలా మాట్లాడాడు? కారణం ఏంటి? ఏమి ఆలోచించకనే, ఏమి పరిశీలించకనే, ఏమి పని అప్పగించకనే చెప్తాడండి ఈ మాటలు. అర్థం చేసుకుంటున్నారండి? ఏమి పరీక్షకు లోను కాకుండా చెప్తాడా? మోషే జీవితాన్ని పరిశీలించాడు. అడుగడుగు తన జీవితాన్ని పరిశీలించిన తర్వాత తేలిన పదార్థం. అడుగడుగు ప్రతి మాటను పరిశీలించిన తర్వాత, ప్రతి అడుగును పరిశీలించిన తర్వాత, ఆయన నిద్రలోను, ఒంటరితనంలోను, ప్రతి చోట, స్వదేశంలోను, విదేశంలోను, అన్ని చోట్ల పరిశీలించిన తరువాత మోషే గురించి చెప్పాడు దేవుడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు.
మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడు. ఎందుకు చెప్పుంటాడు మోషే గురించి అని అంటే, మనకు తెలిసినట్టుగా కొన్ని వాక్యాలు ఆలోచన చేద్దాం ప్రియ దేవుని పిల్లలారా. చూద్దామండి అసలు మోషే గారి గురించి, మోషేకి వ్యక్తిత్వం గురించి మనం వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము తీస్తున్నారు అందరు దయచేసి తీయండి. కొత్త నిబంధన గ్రంథంలో 7వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అతనికి పేజీ నంబర్ 109 అండి కొత్త నిబంధనలో. చదవండి. అతనికి 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి, అవును, వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరేరి. వెరీ గుడ్. ఇక్కడ స్టెఫెన్ గారు అపోస్తల బోధనలు చెబుతుంది ఏంటంటే, మోషేను గురించి ఇంట్రడక్షన్ చేస్తున్నాడు ఆయన. మోషే గారి గురించి ధర్మశాస్త్రం రాయబడి ఉంది, ఇంచుమించు అందరికీ తెలుసు. మరొక్కసారి అక్కడ ఉన్న పెద్దల సభ ఎదుట స్టెఫెన్ అనే భక్తుడు ఆయన పరిచారకుడు చెప్తున్న మాటలు ఏంటంటే, మోషకు 40 ఏళ్ళు నిండ వచ్చినప్పుడు తన సహోదరులను చూడవచ్చాడని చెప్పాడు. ఎందుకంటే మోషే కాలానికి ఇజ్రాయెల్స్ అందరూ ఫరో కింద బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశమందు. మోషే ఫరో కోట యందు పెరుగుచున్నాడు. ఇంచుమించు రాజ్య పరిపాలన చేసే వయసు వచ్చింది. అది 40 years అనుకుందాం. ఏమండి, 40 years అనుకుందాం. రాజ్యకోటలో పెరుగుతున్న తన మనసుకు తెలుసు, తనకు తెలుసు, నేను ఎవరిని? హెబ్రీయుడను, ఇజ్రాయేలీయుడను. అందులోకి వెళ్ళి నేను ఇక్కడికి వచ్చాను. నేను బ్రతకడానికి, ఆ క్లిష్ట పరిస్థితుల్లో నేను బ్రతకడానికి, మా సహోదరుని అహరోను బ్రతకడానికి ఒక ప్రత్యేకమైన జన్మ కారణం ఉంది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన సహోదరులు, ఆయన ఐగుప్తునిగా తనకు తానుగా ప్రకటించుకోలేదు. నేను ఇజ్రాయెల్, నా ప్రజలు బానిసతనంలో ఉన్నారు, ఎలాగైనా సరికి వీరికి విమోచన కలిగించాలనే ఆలోచన తనకు ఉందండి. ఫరో కోటలో పెరుగుతున్నా, ఏమంటే రాజుగా పెరుగుతున్నా, బంగారం మధ్యలో పెరుగుతున్నా, బంగారు సింహాసనం పైన కూర్చునే అవకాశం ఉన్నా నా ప్రజలు బానిసతనంలో ఉన్నారు. అది లేఖన నెరవేర్పు. ఆ లేఖన నెరవేర్పు ముగింపు కాలం వచ్చేసింది. ఈ ప్రజలకు రక్షణ కలిగించాలి, ఈ బానిసతనం నుంచి తిరిగి మేము వాగ్దాన భూమికి చేరుకోవాలి, మా పితరుల భూమికి చేరుకోవాలి అని ఈయనకు తెలుసండి. ఆ తెలిసిన క్రమంలో అప్పుడు ఇజ్రాయేల్కు జరుగుతున్న తీరేంటి అని అంటే, ఇజ్రాయేలీలను ఆ ఫరో అనగా ఐగుప్తు వాసులు బహు బానిసలుగా చేసుకొని పరిపాలిస్తున్నారండి. అదో భయంకరమైన బానిసత్వం. వాళ్ళ మాటకు విలువ లేదు, వాళ్ళ భక్తికి విలువ లేదు, వాళ్ళ కుటుంబాలకు విలువ లేదు. అత్యంత దారుణమైన సంఖ్యల మధ్య బ్రతుకుతున్నారు వాళ్ళు. ఏమండి, అక్కడికి వచ్చాడండి మోషే, బయటకు వచ్చాడు. అక్కడ ఇరువురు పోట్లాడుతున్నారంట, గొడవ పడుతున్నారు. ఒక హెబ్రీయుడు, ఒక ఐగుప్తీయుడు. అక్కడ వారికి సముదాయించే ప్రయత్నంలో పొరపాటును ఐగుప్తుడు చచ్చిపోవలసి వచ్చిందండి. కొట్టాడా, ఏది జరిగిందో తెలియదు, కానీ పొరపాటు జరిగిందా ఏమో, కానీ అక్కడ వారిని సముదాయించే ప్రయత్నంలో అది తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయింది. తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయినప్పుడు సడన్గా ఒక ప్రాణం పోయిందండి. ఆ ప్రాణం పోయిన వ్యక్తి ఎవరు అంటే ఈజిప్షియన్, ఫరో రాజ్యానికి చెందినవాడు, ఐగుప్తు పరుడు అనమాట వాడు. ఏవండి, ఈ విషయం తెలిసిన తర్వాత తాను ఆ దేశంలో ప్రశాంతంగా ఉండలేకపోయాడు. అసలు మోషే గారి యొక్క కంటెంట్ వేరు. ఏంటంటే చూడ కంటెంట్ రాయబడింది 25. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని. అర్థమవుతుందా? మన పితరుల భూమికి చేరుకునే సమయం ఆసన్నమైంది, మిమ్మల్ని నడిపించే రక్షకుడు నేనే అని వాళ్ళకు మెసేజ్ ఇచ్చాడు. మన మధ్యలోకి ఒక నాయకుడు వచ్చాడు, దేవుడు పంపించాడు, దేవుడు మన ప్రార్థనలు విన్నాడు, మన కొరకు ఒక రక్షకుని పంపించాడు అని ఇది గ్రహింతురని అనుకున్నాడండి ఆయన. కానీ వాళ్ళు వేరే గ్రహించారు. మోషను అంతకుడిగా చూశారు వాళ్ళు. అసలు విషయం గమనించండి. ఆయన కంటెంట్ ఏంటి అంటే, అన్యాయం జరుగుతుంది ఒక సహోదరునికి, వాడు హెబ్రీ. ఈ అన్యాయం జరుగుతున్నప్పుడు వారిని సమాధానించే ప్రయత్నం చేశాను. నా ఉద్దేశం బలవంతుని చేతిలో నుండి బలహీనుని విడిపించడం, అన్యాయం చేతిలో నుండి న్యాయస్థుని విడిపించడం, తన ప్రజలను, నా ప్రజలను ఇజ్రాయెల్ అనగా వాగ్దాన భూమికి నడిపించడం అనేది తన ఉద్దేశం. కానీ వారికి అర్థమైన మెసేజ్ ఏంటంటే, మోజెస్ హంతకుడు.
ఈ మాట అతను చాలా కృంగదీసిందండి. ఉండలేకపోయాడు. అతను రాజ్యానికి చెందినవాడు. అతను హత్య చేసిన తప్పేం రాదు. గుర్తుపెట్టుకుంటున్నారండి? అతను హత్య చేసిన అది చట్ట ప్రకారం రాజు ఆయన. తను రాజు, కాబోయే రాజు. అది తనకు నేరంగా పరిగణించబడదు. కానీ ఏ ప్రజలైతే నా ద్వారా రక్షణ వస్తుందని గ్రహిస్తారో ఆ ప్రజలే తనను హంతకుడుగా చూడడం ఆరంభించారండి. అది తట్టుకోలేక ఆ దేశం నుంచి వెలివేయబడ్డా, పారిపోయాడా? పారిపోయాడని రాయబడిందండి. చూడండి ఏమండి, పారిపోయాడని రాయబడింది. చూద్దాం 29వ వచనం చూడండి. మోషే ఆ మాట విని పారిపోయి అన్నాడు. అంటే ఆ మాట అంటుంది ఎవరు? హంతకుడని ఇజ్రాయెల్సే అంటున్నారు, తన తోటి సహోదరులే అంటున్నారు. మోషే హంతకుడు. వీని మాట ఏంటి? వీడి ద్వారా మాకు రక్షణ, వీడు మమ్మల్ని పరిపాలించే రాజు అవుతాడా? ఈయన మమ్మల్ని పరిపాలిస్తాడా? మమ్మల్ని నడిపిస్తాడా ఈ దేశం నుంచి? ఈ హంతకుని అనగానే చూశారండి ఆయనను. ఈ మాటలు భరించలేక మోషే నిజంగా దేవుని పట్ల తనకున్న ఆలోచన అంతయో తన మదిలో మూట కట్టుకొని పారిపోయాడండి. మిద్యాను దేశానికి పారిపోయాడు. మిద్యాను దేశానికి. ఆ తర్వాత చూడండి 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అగుపడెను. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు దేవుడు దర్శించాడు ఆయనను? 40 years. అంటే అప్పటికి 40. ఆ తర్వాత ఐగుప్తు దేశం నుంచి పారిపోయాడు మిద్యాను దేశానికి. 40 ఏళ్ళు గటించాయి. ఇంచుమించు 80 ఏళ్ళ తర్వాత దేవుడు వచ్చాడండి మోషే దగ్గరికి. మరి ఆయన దగ్గరికి ఎందుకు పోవాలి? హంతకుడు కదా ఆయన. అర్థం చేసుకుంటున్నారండి? హత్యను దేవుడు ప్రేరేపించాడు, గుర్తుపెట్టుకోండి. హంతకుడిని దేవుడు చేరదీయడు, గుర్తుపెట్టుకోండి. ఏమండి 40 ఏళ్ళు గడించాయండి, ఇంచుమించు 80 ఏళ్ళు. 80 ఏళ్ళ తర్వాత దేవుడు వెతుక్కుంటూ మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడండి. మరి అంతటి ఘనుడు ఐగుప్తు దేశంలో ఎవరు లేరా? తన ప్రజలను కాపాడే వ్యక్తులు అహరోను కానీ, జాషువ కానీ ఇంకెవరు లేరా? లేరనే కదా అక్కడికి వెళ్ళాడు దేవుడు. లేరు అని కదా అక్కడికి వెళ్ళారు. మరి ఉన్నవారెవరు? హేళన చేసేవారు అక్కడ ఉన్నవారెవరు? దూషించేవారు ఉన్నవారెవరు? వాని మేలు కోరి వాడు ఏదో కార్యం చేస్తే వాని హంతకుడిగా, దొంగగా చిత్రీకరించే తత్వం వాళ్ళది. 40 ఏళ్ళండి. 40 ఏళ్ళ తర్వాత మళ్ళా దేవుడు, అప్పటికే మోషే కురువృద్ధుడైపోయి ఉంటాడు, ఆ పెద్ద ఆయన వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు దేవుడే. మరి ఇక్కడ లేరా ప్రభువా? ఇక్కడ లేరా? ఈ ఇజ్రాయెల్ దేశంలో అనగా ఈ ఐగుప్తు దేశంలో ఆ గోషాను పట్టణంలో లేరా ప్రజలు? ఉన్నారు. కానీ నా కోసం తలదించుకున్నవారు లేరు, నా కోసం ఓర్చుకున్నవారు లేరు, నా ప్రజల పక్షాన నిలబడేవారు లేరు. కాబట్టి అందరిని పరిశీలించిన దేవుడు మోషే దగ్గరికి వెళ్ళాడండి. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సత్యం. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇగో ఈ 40 ఏళ్ళ నరకయాతన భరించడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్క చిన్న పొరపాటు అండి, హత్య. అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. అలా జరిగుంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని సమర్థించాడు, గుర్తుపెట్టుకోవాలి మీరు. అవండి రక్షణ కొరకు అలా చేయవలసి వచ్చింది కార్యం. అది బలవంతుని చేతిలో ఉండి బలహీనుని కాపాడడానికి అది పెనుగులాటలో జరిగింది. ఏవండి ఈ మాట తనని శాశ్వత కాలం వేధించిందండి. ఇంచుమించు 40 ఏళ్ళు తన వేదనకు కారణం. అయినా సహించాడు. అందుకే అతడు సాత్వికుడు అన్నాడు. మీరు కూడా జ్ఞాపకం పెట్టుకొని ప్రియ దేవుని పిల్లలారా, ఈ ప్రస్తుత కాలానికి మీ జీవితాన్ని చూసుకొని ఇంతే కదా మా జీవితం అనుకోకండి. రేపు నీవే అనేకులకు ఒక మాదిరిగా నిలబెడతాడు. రేపు నీ భక్తే, నీ ప్రవర్తననే, నీ యాటిట్యూడే, నీలో విశ్వాసమే అనేకులకు వెలుగయ్యే రోజు వస్తుంది. కానీ ఈ రోజు చేసిన పొరపాటు వల్ల జరిగిన ఈ చిన్న కార్యం నీ భవిష్యత్తు జీవితాన్ని వేధిస్తుంది. గుర్తుపెట్టుకో. దేవుడు నమ్ముతాడేమో కానీ ఈ సమాజాన్ని నేను విడిచిపెట్టదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉన్నాను కదా అండి, ఏంటో నా జీవితం అనుకునేరు. లేదు, పొరపాటున ఏ చిన్న మచ్చైనా నీ జీవితంపై పడిందా? మరలా చెప్తున్నాను, నీ భవిష్యత్ భక్తి జీవితాన్ని నేను మారాను, నేను దేవుని కోసం నిలబడుతున్నాను, దేవుని కోసం నా సర్వాన్ని త్యాగం చేస్తానని నువ్వు మాదిరి చూపించిన ఈ సమాజం ఖచ్చితంగా అది ఎత్తి చూపి నేను హేళన చేస్తుంది. గుర్తుపెట్టుకో. కాబట్టి దయచేసి ఏ చిన్న పొరపాటైనా మీ జీవితంలోకి రానియకండి, అది మంచిది కాదు. ఇప్పుడు ఇలాగ ఉన్నానని సాధారణంగా అనుకునేవు, రేపు భవిష్యత్తులో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తరాన్ని దేవుడు బ్లెస్ చేసి నలుగురికి ఆదర్శంగా నిలుస్తాడేమో. ఆ నలుగురు నిన్ను హేళన చేస్తారు మరలా భవిష్యత్తులో. కాబట్టి భవిష్యత్ జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నువ్వు, నేను, మనమందరం హైలీ అటెన్షన్గా ఉందామండి. హైలీ అటెన్షన్గా ఉందాం. మరలా చెప్తున్నాను నేను, బహు జాగ్రత్త కలిగి ఉందాం.
నీ భవిష్యత్తు జీవితంలో నువ్వు చేయబోయే పరిచర్యకు, నీ భవిష్యత్తు జీవితాన్ని ఖచ్చితంగా ఈ రోజు జరిగే చిన్న చిన్న పొరపాటు అది వేధిస్తుంది, శాసనాలు చేస్తుంది నీ జీవితం పైన. గుర్తుపెట్టుకుంటున్నారా? మోషనే వదలలేదు, మన వాళ్ళు లెక్క. అర్థం చేసుకుంటున్నారండి? 80 ఏళ్ళ తర్వాత దేవుడు దర్శించాడు ఆయనను. నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, ప్రభువా అక్కడ పారిపోయిన ఒక ముద్దాయి కోసం మీరు పోయారే కానీ ఇక్కడ ఉన్నారు కదా మేధావులు, ఇక్కడ ఉన్నారు కదా వారిలో లేరా? లేకనే కదా అక్కడికి వెళ్ళాడు ఆయన. దేవుడు లేకనే కదా, ఇక్కడ అంత సమర్థుడు లేకనే కదండి. ఇంత సమర్థుడు తన ప్రజలను విడిపించి ఖచ్చితంగా తన ప్రజల కొరకు, అనగా తన వాగ్దాన భూమికి చేర్చబోయే ఆ ప్రజల కొరకు, ఆ రక్షణ కొరకు ఖచ్చితంగా బహునిష్టతో కష్టపడేవాడు లేడు గనుకనే అందరిని పరిశీలించిన దేవుడు, వారి భవిష్యత్తు జీవితాలకు తొంగి చూసిన దేవుడు వీరి వల్ల అవుతుంది కానీ అంత కాదు. వీరు మంచోళ్ళే, నేను కాదనట్లేను, కానీ అంత అవ్వదు. వీరి మధ్యలో ఖచ్చితంగా డుమ్మ కొట్టేస్తారు. వీరిని వీరు కాపాడుకుంటారు ఓకే, కానీ నా ప్రజల పట్ల అంత శ్రద్ధగా వహించరు అని పరిశీలిస్తే మోషే జ్ఞాపకం వచ్చాడండి ఆయనకు. మోషే యొక్క ఉద్దేశం ఏంది? హత్య చేయడం మోషే యొక్క ఉద్దేశం కాదు ప్రియ దేవుని పిల్లలారా, అది పొరపాటున జరిగిన కార్యం. అక్కడికి వెళ్ళి మోషేని పిలిపించాడండి దేవుడు. మోజెస్, మీరు రావాలి నా ప్రజల కొరకు అన్నారు. వాళ్ళు నన్ను నమ్మరు ప్రభు అన్నాడు. 40 ఏళ్ళ తర్వాత కూడా ఆ గాయం మానలేదండి. వారు నన్ను నమ్మరు ప్రభు, నన్ను నమ్మరు, వాళ్ళు నా మాటలు హేళన చేస్తారు, నన్ను నమ్మరు వాళ్ళు అన్నారు. మోజెస్, మీరు రావాలి నా ప్రజలను కాపాడడానికి అన్నాడు ఆయన. నీకు తోడు మీ అహరోను, మీ అన్నని తీసుకోని అన్నాడండి ఆయన. దేవుడు అహరోను కావాలని దేవుని ఉద్దేశం కాదు. కానీ మోషే ఎందుకు అంత దిగ్బంధికి లోనవుతున్నాడంటే కారణాలు మోషే గారికి తెలుసు. 40 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఆ గాయం పచ్చిగానే ఉంది. అర్థం చేసుకుంటున్నారండి? అప్పటికి ఒక జనరేషన్ మారిపోతుంది. వచ్చాడండి దేవుడు. ఇప్పుడు వస్తున్న మోషే తనకు అప్పగించబడిన బాధ్యత నుంచి పారిపోడు. గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎందుకు పారిపోయాడు మరి? ఇప్పుడు వస్తున్న మోషే, ఇప్పుడు ఐగుప్తు దేశానికి వస్తున్న మోషే తన బాధ్యతల నుంచి పారిపోడు. ఎందుకు అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. ముందుగా జరగబోవు సంగతులన్నీ దేవుడు చూపించాడు. ఈ ఇజ్రాయేల్ రావడం, వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడం, ఏమండి అక్కడ ఒక మెస్సయ లోకరక్షకుడు ఉద్భవించడం, ఆయన ద్వారా ప్రజలందరూ ప్రభు వైపు తిరగడం, అందులో నువ్వు కూడా ఆయనకు కనిపించావు. ఇక్కడ కూర్చున్న నీవు కూడా మోషే గారికి కనిపించావు. నిర్గమం మోషే గారికి బాగా తెలుసు, ఏలే గారికి బాగా తెలుసు. అందుకే వాళ్ళు యేసుప్రభుతో మాట్లాడినట్టు కొత్త నిబంధనలు ధృవీకరించి నీ రక్షణ కూడా ఆయనకు తెలుసు. ఇంతమంది యేసుక్రీస్తు ద్వారా, రక్షకుని ద్వారా ఆయన దేవుని వైపు తిరగబోతున్నారా అని ఈ మోషకు మనసులో బాగా ముద్రణ జరిగిందండి. అది మనసులో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశానికి వచ్చాడండి. వచ్చిన తర్వాత జనాలు నమ్మట్లేదు. అక్కడ ఎన్నో అద్భుతాలు చేశాడు. కర్ర వేయడం, పామవడం, ఏమంటే తన అరచేతి తీసి ఛాతి భాగంలో పెట్టుకోవడం, అది కుష్టు రావడం, ఇలా అద్భుతముల చేత తన ప్రజలను కాస్త కూర్చొని నమ్మించాడు. అంటే మన కోసం దేవుడు రక్షకుని పంపించాడు అనే ఒక్క చిన్న భరోసా ఇజ్రాయేలుకు వచ్చింది. నమ్ముతున్నారు, అలా నమ్మేశారు అంతే. ఇంకా కొన్ని అనుమానాలు కొంతమందికి ఉన్నాయి. అవేం అనుమానాలు? అవి వేరే అనుమానాలు. మళ్ళా ఏమండి నమ్మిన తర్వాత దేవుడు దయవలన అనేక అద్భుతములు చేసి ఎట్టకేలకు ఫరో యొక్క కఠిన హృదయం మార్చి తన ప్రయాణాన్ని కొనసాగించాడండి. కొనసాగించిన తర్వాత ఇప్పుడు అనేకమైన సవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఐగుప్తు దేశంలో సవాళ్ళు ఎదురయ్యాయి. మోషే, మీరు రాకముందుకు మాకు మామూలు పని ఉండే, మీరు వచ్చిన తర్వాత ఆ పని కఠినమైపోయింది. ఇలాంటి నిందలు. ఎందుకంటే మోషే వచ్చిన తర్వాత ఫరో రాజు మరింత వాళ్ళ పనిని కఠినతరం చేశాడు. చాలా దుఃఖపడ్డారు, ఏడ్చారు, మోషేను అవమానించారు. ఏమని ఎట్టకేలకు దేవుడు ఐగుప్తు దేశం నుంచి, ఎర్ర సముద్రం నుంచి విడిపించాడు. ఇక వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు, ఆహారం లేదు అనే సమస్య, నీరు లేదు అనే సమస్య, అడుగడుగున ప్రతి చోట మోషకు ఎదురైన సమస్యలు అన్నీ ఇన్ను కావండి. సామాన్య మనిషి అయితే ఖచ్చితంగా వారిని విడిచిపెట్టి పారిపోతాడు. ఎందుకంటే అప్పుడు మోషే గారి జీవితం అవమానాలు వచ్చాయి కదండి. ఒక సంఘటన బట్టి అంతకంటే మించి 1 కోటి రేట్లు ఎక్కువ వచ్చాయి ఇక్కడ. కానీ ఎందుకో మోషే తన బాధ్యతను విడిచి పారిపోతలేడండి. అప్పుడే పారిపోయిన వేరు, అప్పుడు పారిపోయిన సంఘటన వేరు. ఇప్పుడు ఎందుకు పారిపోతలేడంటే తను ముందుగా జరగబో సంగతులు తనకు కనిపించాయి, చూశాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకొని తన మనసులో తనకు తానే లిఖించుకున్నాడు.
ఎన్ని సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఫరో నుంచి కాదు సమస్యలు వచ్చేటివి, తన సొంత కుటుంబం నుంచి, సొంత సహోదరుల నుంచి, ఏమండి అక్కడున్న లేవీల నుంచి, భూభాగం నుంచి అనేకమైన ప్రతి సంఘటన మోషను కాల్చుకు తింటున్నారు, వేధిస్తున్నారు. అలాగని మోషే పట్ల దేవుడు లేడనుకుంటున్నారా? మోషే పట్ల అనేకమైన అద్భుతములు చూస్తూ కూడా మోషను అవమానించడమే, గాయపరచడమే, నిందించడమేనండి. అర్థం చేసుకుంటారా? మోషే చేతి కర్రతో సముద్రం పాయలైపోయింది. ఆయన మోషే వెనుక దేవుడు లేఖన జరిగిందా? అయినా నేను దేవుడు పంపించాడా? నువ్వు మాకు రాజు అవుతావా, నువ్వు మా మీద యజమాని అవుతావా? ఏవండి అనేకమైన మాటలు ప్రియ దేవుని పిల్లలారా. దేవుడు నిన్నే ఎంచుకున్నాడా? నువ్వే మమ్మల్ని నడిపిస్తావా? మాకు లేదా సామర్థ్యం? ఇవి అనేకమైన మాటలకు మోషే నవ్వుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. వీలైతే తన ప్రజల పక్షం గురించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వీరిని క్షమించండి అని. గొద్దు మోషే వీరిని ఒక్క దెబ్బతో క్లీన్ చేస్తున్నాడు దేవుడే. సహించలేకపోయాడంటే దేవుడే దేవుడండి. దీర్ఘశాంతానికి మూల పురుషుడు దేవుడే. సహించకపోయి మోషే ఒక్కసారి నువ్వు సైడ్ జరుగు, వీళ్ళందరినీ క్లీన్ చేస్తా అన్నాడు. కానీ మోషే నవ్వుతూ దేవునికి అడ్డుపడి, ప్రభువా మీకు తెలియంది ఏముంది అని, అవసరమైతే నా జీవగ్రంథం నా పేరు తీసే ప్రభువా వారిని క్షమించు అన్నాడు. అన్నట్టుగానే తన జీవగ్రంథం తన పేరు కొట్టివేయబడిందండి. అంటే జీవగ్రంథం నుంచి కాదు, వాగ్దాన భూమిని చేరకుండానే తన చచ్చిపోవలసి వచ్చింది మోషే గారు. చెప్పాను కదా, తన ప్రజల కొరకు, నా ప్రజల కొరకు తన ప్రాణం పెట్టే నాయకుడు కావాలి, నా ప్రజల కొరకు తన వ్యక్తిత్వాన్ని వదులుకునే నాయకుడు కావాలి అని మోషే చూశావా? నిజంగా అది మోషే జీవితంలో చేయగలం. ప్రజలకు బుద్ధి చెప్పే క్రమంలో తాను దొరిలిన మాట వల్ల వాగ్దాన భూమికి అడుగు పెట్టలేకపోయాడు. ఆ రోజు ప్రార్థన చేశాడు కదా, నీ జీవగ్రంథం నుంచి నా పేరు తొలగించని. జీవగ్రంథం పేరు తొలగించబడలేదు, కానీ వాగ్దాన భూమికి చేరకుండానే మోషే తనువు జాలించవలసి వచ్చింది. చూశారా ఎంత త్యాగశీలు మోషే గారు? ఎందుకు ఆ గుణం ఉంది? ఎందుకంటే జరగబోవు సంగతులు తనకు కనిపించాయండి. యేసుక్రీస్తు అనే రక్షకుడు భూమి మీదకి రావడం వల్ల, ఆయన కార్చిన రక్తం వల్ల జనులందరికీ జరగబోతున్న పాపక్షమాపణ, ఇవన్నీ చూశాడు ఆయన. కాబట్టి అవన్నీ జరగాలి అంటే ఈ ప్రజలు ఫరో దేశం నుంచి ఎర్ర సముద్రాన్ని దాటుకొని ఈ అడవి గుండా ఎక్కడికి చేరాలి? వాగ్దాన భూమికి చేరాలి. బెత్లెహేం ఆ పట్టణంలో దావీదు రాజు వస్తారు, అక్కడ సియోను యెరూషలేము ఏర్పడాలి, అక్కడ మహారక్షకుడు ఉద్భవిస్తాడు. అది ఆయనకు తెలుసు గనక ఎవరెన్ని మాటలన్నా మౌనంగా భరించుకుంటూ వచ్చాడు. మనందరికీ తెలుసు, మౌనంగా భరించవన్నీ అంటారు. ఇతరుల జోలికి మనం పోయామా అనుకోండి, నువ్వు ఒకటంటే వాళ్ళు రెండు అన్నాడు అనుకోండి, వాళ్ళ జోలికి మనం పోమండి, వామ్మో అని భయపడతాం. అది నువ్వు నేను ఎవరైనా సరే. స్కూల్లో పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆ అబ్బాయిని కానీ ఆ అమ్మాయిని కానీ గద్దిస్తే వాళ్ళ మమ్మీని తీసుకొస్తుంది. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ వచ్చినంటే బడంత ఒక దగ్గరికి వస్తుంది, వాళ్ళ జోలికి పోతారు ఎవరన్నా? అమాయకంగా కొట్టినా కూడా పడతారు చూడు, వానే రెండు కొట్టబుద్ధి అవుతుంది. అదేందో మరి అట్లా వచ్చేసింది మనకు, అంతే. ఇవ్వండి, కొత్త నిబంధన సంఘానికి, సంఘంలో ఉన్న వాళ్ళకు కూడా అదే వ్యాధి వచ్చిందండి. మౌనంగా ఉన్న వాడిని వేధించడం. వాళ్ళ జోలికి వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళ సమాజాన్ని కూడా నీటిస్తారు. కాబట్టి వాళ్ళ జోలికి మనం పోము. అలాగే మోషే గారి మీద పడుతున్న, ఎందుకంటే మౌనంగా ఉంటాడు కదండి, ప్రభువుకు తప్ప తను ఎవరికి చెప్పుకోగలడు? ప్రతి సంఘటన జీర్ణించుకుంటూ బ్రతుకుతున్నాడు. అప్పుడు ఆధిపత్య గొడవ వచ్చిందండి ఒకటి. చూద్దాం ఆధిపత్య గొడవ ఏంటో. సంఖ్యాకాండము 12వ అధ్యాయం మొదటి 2 వచనాలండి, పేజీ నంబర్ 120, పాత నిబంధనలో. మోషే కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోను అతనికి విరుద్ధంగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట వినెను. ఇప్పుడు మోషే గారిని కాంట్రవర్ట్ చేయాలని చూస్తున్నారండి. కాంట్రవర్సీ ఏంటంటే, ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు దూషణ వాళ్ళ ఉద్దేశం కాదు. గుర్తుపెట్టుకుంటున్నారా మీరు? మోషే గారు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, ఓకే, స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళ ఉద్దేశం అది కాదు. ఆ సంఘటనను ఉపయోగించి మోషే గారిని సమాజంలో పలిచన చేయడం. సొంత సహోదరులేనండి. యెహోవా నీ దారిని పలికిస్తున్నాడా? నీకే దర్శనం ఇస్తున్నాడా? మాకు లేదా దర్శనం? నేను అహరోనుని, నేను ప్రధాన యాజకత్వం చేయట్లేదా? ఈ ప్రజల పక్షాన పాప విమోచన చేయట్లేదా? నేను మిర్యాముని, నేను ప్రవక్తిని, దేవుడు మాకు దర్శనాలు ఇవ్వట్లేదా అని నాయకత్వ గొడవ అండి అక్కడ జరుగుతుంది. కానీ చూపించేది ఏంటంటే స్త్రీ, మోషే గారు ఈ వయసులో పెళ్లి చేసుకున్నారా అని ఇది చూపిస్తూ అసలు విషయాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది దేవుడు విన్నాడు. మోషనే వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడండి. పెళ్లి చేసుకున్నాడు తోరు కొరకు, నువ్వు అనుకున్న దాని కొరకు కాదు, నీ దరిద్రం మండ. ఏమండి అర్థం చేసుకుంటున్నావా?
అర్థం చేసుకోవాలి ప్రియ దేవుని పిల్లలారా. రైట్. కాబట్టి ఇక్కడ జరుగుతుందండి ఇలాంటి మాటలు మచ్చుకు చూపించాను. ఇలాంటి మాటలు అనేకమైన నోట వినబడుతున్నా మోషే తన బాధ్యత నుంచి పారిపోతలేడు. ఎందుకు పారిపోతలేడు తెలుసా? మోసకు భరించడం పెద్ద హృదయం ఏమైనా ఉందనుకుంటున్నారా? నీలాంటి హృదయం ఉంది, నీలాంటి మనసే ఉంది ఆయనకు. కానీ గుండె పగిలిపోతున్నా సరే, ఎవరెన్ని మాటలు అనుకుంటున్నా సరే, ఎంత హేళనగా చేస్తున్నా సరే, తనను సమాజంలో ఒక దోషిగా నిలబెడుతున్నా సరే, ఎందుకు తన బాధ్యత నుంచి వైదొలగట్లేదంటే బలమైన కారణం, ఒకే ఒక కారణం, జరగబోవు రక్షణ కార్యం. మోస గనుక అది వదిలేశాడు అనుకోండి ప్రియ దేవుని పిల్లలారా, అంత సమర్థుడు లేడు అని దేవుడికి తెలుసు, మోసకు కూడా తెలుసు. అంత ఈ ప్రజలను ఈ కాంట్రవర్సీని భరిస్తూ, ఈ ప్రజల అవమానాలను భరిస్తూ వీరిని ముందుకు నడిపించే నాయకుడు వారి మధ్యలో లేడు. అది మోసకు తెలుసు, దేవునికి తెలుసు. అహరోనుకు అప్పగించకూడదన్న ఉద్దేశం కాదు. నాకంటే పెద్దవాడివి అన్న మీరు నడిపించాలి నాయకత్వం అని దేవుడికి చెప్పి ఆయనకు అప్పగించవచ్చు. కానీ అహరోనులో ఎలాంటి నాయకత్వం ఉన్నదో తెలుసా? చూడండి, ఒక విషయం చూపిస్తాను మీకు. నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండము 32వ అధ్యాయము 25వ వచనం అండి. 32వ అధ్యాయం 25వ వచనం. ప్రజలు పేజీ నంబర్ 72 పేజీ అండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుటకు మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. చూశారు అహరోను యొక్క తత్వం ఇది. అహరోను ప్రధాన యాజకుడు, అహరోను భక్తిపరుడు, అహరోను మంచి దేవుని పెంచినవాడే. కానీ ఆయన సహనానికి ఒక లిమిట్ ఉంది. అహరోను మంచివాడేనండి, కాదని నేను అనట్లేదు. కానీ ఆ ప్రజల వల్ల వచ్చే వేధింపులు భరించలేక ఒకసారి బుద్ధి చెప్పాడు, రెండోసారి బుద్ధి చెప్పాడు, మూడోసారి, నాలుగోసారి, 10ఓసారి చెప్పలేక మీరు అన్నట్టు చేసుకోపోండి అన్నాడు. వారి యొక్క ఉద్దేశం ఏంటి? మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, ఇప్పుడు మాకు దూడ కావాలి అంటే మోషేని వాళ్ళు ఏమని డిసైడ్ చేశారంటే చచ్చిపోయాడని డిసైడ్ అయిపోయారండి బాబు. మోషే చచ్చిపోయాడు. మోషే ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు దేవుని ధర్మశాస్త్రం తీసుకురావడానికి వారు చూస్తుండగా వారి కళ్ళ ముందే సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు. నేను తిరిగి రావడానికి ఎంత టైం అవుతుందో కూడా చెప్పాడు. ఈ బాధ్యత అంతా ఎవరిది? అహరోనుదని కూడా చెప్పాడు. ఇంత క్లారిటీగా మాట్లాడిపోయిన తర్వాత వాళ్ళు సృష్టించిన రూమర్ ఏంటంటే మోషే చచ్చిపోయాడు. చూసారా? అంటే మోషే చావును కోరుకుంటున్న జనం మధ్యలో మోషే సేవ చేస్తున్నాడు. చచ్చిపోయాడు. నీ కళ్ళ ముందే కదా సినాయి పర్వతం ఎక్కాడు. 6 లక్షల మంది జనం గట్టిగా వెతుకుతే 10 నిమిషాల మోషే దొరుకుతాడు. ఏమండి, అర్థం చేసుకుంటున్నారా? మోషే చచ్చిపోయాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ అహరోను దగ్గరికి వచ్చారు. అహరోను వేధించడం మొదలుపెట్టారు. ఒక్కసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు. మోషే చచ్చిపోయాడు, నేనే కదా నాయకుడిని, నాకే అప్పగించాడు కదా అని అన్నాడండి. కానీ పట్టించుకుంటే కదా పాపం. ప్రజల నానుడు మనకు తెలియదు. ఏదో చప్పట్లు కొట్టగానే నువ్వేమో అనుకుంటున్నావు. అర్థం చేసుకోను. ఏదో చప్పట్లు కొట్టగానే మౌనంగా వందనాలు చెప్పగానే ఏదో అనుకుంటున్నావు నువ్వు. నీకు తెలియదు బిడ్డ. అహరోను చెప్తాడు. ఏమండి, ఆయన భరించలేక వారు కావాలన్నట్టుగానే దూడం చేసి ఇచ్చేసాడండి. ఇక దూడను పట్టుకున్న తర్వాత జనాలు ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ చూడండి. ఏమండి, అక్కడ ఏం చేస్తున్నారు చూడండి. 8వ వచనం. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తుగిలిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓ ఇజ్రాయెల్, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని ఇక తినడం, త్రాగడం, ఆడడం. ఎవరుకున్నారు అక్కడ? అహరోను ఉన్నాడు. అహరోను అక్కడే ఉన్నాడు. ఆయన కళ్ళ ముందు జరిగింది ఏంటి అని అంటే ఒక ప్రత్యేకమైన దూడను చేసుకొని, ఇదే మన దేవుడు, ఇదే మన యెహోవా, ఇదే మన పితరుల దేవుడు, ఇదే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పూజించిన దేవుడు అనుకొని దానికి ప్రార్థన చేయడం, బలులర్పించడం, తినడం, త్రాగడం, సంతోషించడం, ఇది ముమ్మాటికి దైవ విరుద్ధం అని అహరోను తెలుసు. అక్కడున్న చాలామంది భక్తిపరులు ఉన్నారు. జాషువా ఉన్నాడు. ఏవండి, మిరియాము ఉన్నది. చాలామంది భక్తిపరులు ఉన్నారు. దేవుడు మాకు ఇయ్యలేదా, మేము నడిపించలేము అన్నవారు కూడా ఉన్నారు. ఏమైంది మీ నాయకత్వం? 40 రోజులు మోస లేకపోతే ఏమైందో తెలుసా? 40 డేస్, ఓన్లీ 40 డేస్ అండి. 40 డేస్ మోస లేకపోతే ఆ సమాజం దేవునికి విరుద్ధంగా లేచింది. అంటే ఆ సమాజమే అలాంటిది. నేను వేధించినట్టు అహరోను మోసని వేధించలేదు అనుకున్నారా? గుర్తుపెట్టుకో. మిరియాము నిన్ను వేధించినట్టు మోసని వేధించలేదు అనుకుంటున్నారా? అక్కడ ఉన్న పెద్దలు ఉన్నారు. కొరాహు కూడా ఉన్నాడు అక్కడే. మిమ్మల్ని వేధించినట్టు మోషని వేధించలేదు అనుకుంటున్నారా? భరించాడు మోషే. అందుకే ఆయనకు అప్పగించాడు దేవుడు. అర్థం చేసుకుంటున్నారా అండి? మోషే దిగి వచ్చాడండి. 40 దినాలు కష్టపడి చేసిన చట్టం
నిర్వీర్యమైపోయిందండి. మోషే పలకలు పగలగొట్టాడు కోపంలో. ఎందుకోసం రా ఈ ప్రయాస అంతా? ఎందుకోసం? దేని కొరకు ఇదంతా? మీరు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చింది దేని కొరకు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఇస్తానన్న వాగ్దాన భూమికి చేరదామనేనా? వాగ్దాన భూమికి చేరడమైతే మన అబ్రహాంకి ఇలా ఈ దూడలకు బలిచ్చాడు ఆయన? మన ఇస్సాకు, మన తండ్రి గారు ఇలా చేశారా? యాకోబు ఇలా చేశాడా? మన పితరులు ఇలా చేశారా? ఎవ్వరు చేయని ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది మీకు అని గద్దించాడండి. ఏమండి, అర్థం చేసుకుంటున్నారా? అప్పుడు మోషేను వాళ్ళు అవమానించలేదు అనుకుంటున్నారా? తట్టుకొని నిలబడ్డాడు మోషేస్. అందుకే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. అహరోనుకి వచ్చాయో దానికి 1 కోటి రేట్లు ఎక్కువ వచ్చాయి, మిరియామ గారికి ఎన్ని వచ్చాయో దానికి 1 కోటి రేట్లు ఎక్కువ వచ్చాయి, కానీ విడిచిపోలేదు ప్రియ దేవుని పిల్లలారా. కానీ అహరోను ఒక మాట విన్నాడు, తట్టుకోలేకపోయాడు వాళ్ళ మాటల్ని. పోండి పోండి అన్నాడు. చూడండి అహరోను గారు ఏం మాట్లాడుతున్నారో ప్రజల గురించి. 21వ వచనం. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారిని ఏమి చేసినను అహరోను అడుగగా, అహరోను అంటున్నాడు మోషే, అహరోను ఎందుకయ్యా గంత పాపాన్ని గుడిగట్టావు? ఈ ప్రజలు నీకు ఏం అన్యాయం చేశారని వాళ్ళ చేత ఈ పాపం చేయించావు? నువ్వు తెలియదా నీకు? ఇదేనా నాయకత్వం అంటే? ఇదేనా దేవుడిని ఎన్నుకుని యాజకత్వం అంటే అని గద్దించాడండి. చిన్నోడు మోషే, చిన్నోడు, అహరోను పెద్దోడు. అప్పుడు అహరోను ఏమన్నాడు చూడండి. అయ్యా, నేను వాళ్ళని ఉద్దేశపూర్వకం చేయలేదు. 22వ వచనం. అహరోను, నా ఏలినవాడా, నీ కోపం మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులన్న మాట నీ వెరుగుదువు. చూసారా? తెలుసు మోషకు, అహరోను కూడా తెలుసు వీళ్ళు ఎలాంటి వారో తెలుసా? నువ్వే చచ్చిపోయావని పుట్టించారు వీళ్ళు, నన్ను చంపి కూడా వాళ్ళు ఆ పని చేయగలరు. నువ్వే చచ్చిపోయావని పుట్టించారు. అగో ఆ తల్లి ఉందే, ఆమె దర్శనం చెప్పింది, అక్కడ ఉంది. అగో ఆయన ఉన్నాడే ఆ బ్రదర్, నువ్వు చచ్చిపోయావు, నీ ఎముకలన్నీ యెహోవా వచ్చి తీసుకుపోయినట్టుగా దర్శనం చూపించాడు ప్రజలకు. కాబట్టి నేను నా ప్రాణాలను కాపాడుకోవడానికి చేశానయ్యా, నన్ను క్షమించు అని మోషేను బ్రతిమిలాడాడండి. కానీ అప్పటికే దైవ విరుద్ధమైన కార్యం వాళ్ళ మధ్యలో జరిగింది. అప్పుడు వేల మంది చచ్చిపోయారండి దేవుని ఉగ్రత వల్ల. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లల? ఇది ఘట్టం ఇది. అందుకే మోషే తన నాయకత్వాన్ని ఎవరిని చేసినా పక్కవానికి ఎవరికి ఇవ్వట్లేదు, ఓన్లీ 1 డే కూడా ఎందుకు ఇవ్వట్లేదని కారణం అది. 40 దినాలకే ఎంత దారుణం జరిగిపోయిందంటే 40 దినాలే. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లల? ఇంకొక సంఘటన చూపిస్తానండి మీకు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. 16వ అధ్యాయము. ఇక్కడ చిన్న సందర్భం ఉంటుందండి. 1 నుంచి 3 వచనాలు చదువుతాను. పేజీ నంబర్ 124. లేవికి మునిమనుమడును, కహాతుకు మనుమడును, ఇస్కారు కుమారుడు కోరాహు. ఏమంటే ఈ కోరాహు గురించి అండి. 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్ముని మీలేరా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. ఇక్కడ వర్గం వచ్చిందండి, కోరాహు వర్గం. ఇతడెవడు? లేవీయుడు. ఇతడు కహాతీయుడు. ఇతడు లేవీయుడే, కానీ అహరోను సంతతి కాదు. అహరోను సంతతికి దేవుడు ఇచ్చినది ఏంటంటే ప్రధాన యాజకత్వం. మోషే లేవీయుడే, కానీ అతను ప్రధాన యాజకత్వం మోషేది కాదు, తన కుటుంబది కాదు. వాళ్ళు ఆ దేవుని మందిరంలో ఏదో ఒక చిన్న పని చేసేవారు. తాళ్ళు మోయేవారు, బండి లాగువారు, కట్టెలు కాల్చువారు, కట్టెలేరువారు, ఇక వివిధ రకాలుగా కొన్ని పనులు అప్పగించారు. ఇందులో కొరాహు వర్గం ఉందండి. ఇతను కహాతీయుడు. ఇతను కహాతీల పని ఏంటంటే దేవుని మందసం ఉన్న బండిని లాగాలి, ఆ మందసం మోయడం వీరి కర్తవ్యం. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఒక నిర్ణయానికి వచ్చేసి మోషే దగ్గరికి వచ్చి, అహరోను దగ్గరికి వచ్చేసి, మీ ఇద్దరు అన్నదమ్ములు కలిసి నకరాలు చేస్తున్నారా అని అడిగారు. యెహోవా సంఘం మీద మీరు పెద్ద మనుషులు అనుకుంటురా? మీరు అనుకుంటురా? మీరే నడిపిస్తున్నట్టు ఫీల్ అవుతున్నారేంది? మీరే పరిశుద్ధులు అనుకుంటున్నారేంది? ఇక్కడున్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, యెహోవా మా మధ్యలో ఉన్నాడు, మమ్మల్ని మేము నడిపించుకోగలం అని వాదాలు వచ్చాయండి. ఈ మాట విన్న మోషే వణికిపోయాడు ప్రియ దేవుని పిల్లలారా. వారికి సాగిలపడ్డారట. ఇక సాగిలపడగానే చాటి మనిషి ఎలా ఫీల్ అవుతాడు? అది నేనంటే ఒక్క మాట ఎట్ట సెట్టని చూసినావా, ఒక్క దెబ్బకు ఎట్ట సెట్టని చూసినావా అనుకుంటాం. కానీ మోషే సాగిలపడిన ఉద్దేశం నువ్వు దండివని కాదు. ఎందుకంటే రాబో రక్షణ ఆయనకు తెలుసు, రాబోతున్న మేలు తెలుసు. ఈ ప్రజలు ఎట్టకేలకు వాగ్దాన భూమికి చేరాలి. చేరిన తర్వాత
డేవిడ్ వస్తాడు, అనేక పరిపాలన వస్తుంది, ఆ తర్వాత ప్రవక్తలు వస్తారు, ఆ ప్రవక్తల ప్రవచనం వస్తుంది, ఆ తర్వాత మెస్సయ్య వస్తాడు, ఆ తర్వాత చూద్దాం అనేది నా కోరిక అండి. ఇది తెలుసు కాబట్టి అహరోను గురించి కూడా తెలుసు, కొరాహు గురించి కూడా తెలుసు మోషకు. కాబట్టి మోష మీద వచ్చిన తిరుగుబాటును మౌనంగా భరించాడు తప్ప నాయకత్వ బదిలీ ఒప్పుకోలేదండి ఆయన. ఎందుకు అనంటే కొరాహు, ఇది నీ వల్ల కాదు కొరాహు, నీకు తెలియదు ఈ ప్రజల గురించి, చంపేస్తారా నేను వీళ్ళు, నీకు తెలియదు, ఏదో రోజు నీ మనసు నొచ్చుకుంటుంది, ఇది విడిచి వెళ్ళిపోతావు, ఆ తర్వాత ఎలా చెప్పు? దేవుని అనాది సంకల్పం నిర్వీర్యమైపోతుంది. అబ్రహాంకు చేసిన ప్రమాణం, లోక రక్షణ కోసం దేవుడు కలిగిన ప్రపంచం ఏందండి, ఆయన ఆలోచన సంకల్పం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చూశారండి, అసలు మోషే తన బాధ్యత నుంచి పారిపోవడానికి ఎందుకు పారిపోతలేడు అంటే ప్రధాన కారణం మన రక్షణ, లోకరక్షకుడు మెస్సయ్య రావాలి భూమి మీదకి. మెస్సయ్య రావాలంటే ఈ తెగ బ్రతకాలి, ఇజ్రాయేల్ బ్రతకాలి, అక్కడ స్థిరపరచబడాలి, ఆ భూభాగం నుంచి ఆయన రావాలి. ఇది అనాది సంకల్పం అండి, అనాది సంకల్పం. అది మోషే వల్ల తప్ప ఇంకా ఎవరి వల్ల ఈ ప్రజలను అక్కడ చేర్చడం సాధ్యం అవ్వదు. కొరాహు నడిపించగలను అనుకుంటున్నారా? కొరాహు నాయకత్వం మోసం చేయడం అనే ఉద్దేశం కాదు, కొరాహుతో కాదు. అది ఎన్నోసార్లు ఘర్షణ జరుగుతూనే ఉందండి, ఎన్నోసార్లు ఘర్షణ జరిగి చివరికి ప్రాణాలు పోయాయి. ప్రియ దేవుని పిల్లలారా, ప్రాణం పోయేంత వరకు మనం మారమా? ప్రాణాలు పోవాలన్నా అర్థం చేసుకోండి. అక్కడ భూమి నోరు తెరవడం, వారిని మింగేయడం, మహాఘోష పుట్టడం, ప్రజలంతా భయభ్రాంతులు అవ్వడం, మళ్ళా ఇంత సంఘటన చూసిన తర్వాత మళ్ళా మోషను నిందించడం, అది మానవుల సైకాలజీ. ఏం చేయలేం దాన్ని మనం. ఎంత నమ్మకంగా ఉన్నా, వారికి ఎన్ని మంచి మాటలు చెబుతున్నా, ఎన్ని చేసినా నీ కొరకు నింద దాచుకొని ఉంటుంది. అది మోషకు తెలుసు. అందుకే మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు. ఎందుకంటే ఈ ప్రజ ఎక్కడికి చేరాలి? వాగ్దాన భూమికి చేరాలి. అబ్రహాముకి ఇస్తానన్న వాగ్దాన భూమికి చేరాలి. అక్కడ రక్షకుడు ఉదయించబోతున్నాడు. బహు దూరం జరగబోతున్న రక్షణ కొరకు మోషే తనను తాను కోల్పోయాడండి. చివరికి నేను వాగ్దాన భూమిలో అడుగు పెట్టకపోయినా పర్వాలేదు, ప్రపంచం బ్రతకాలని కోరుకున్నాడు. చివరికి ఆ ప్రజల రక్షణ కొరకు ఆ వాళ్ళని సరిచేయడానికి కొరకు మోషగారు మాట్లాడిన ఒక చిన్న మాట వల్ల ఆ వాగ్దాన భూమిని కోల్పోయాడు ఆయన. దేవుడి దగ్గర క్షమాపణ అడగడం మోషకు పెద్ద అది పనేం కాదు, దేవుడు క్షమించాడు అనుకోకండి, కానీ రూల్ పాటించాడు. వద్దు ప్రభువా, వద్దు, నేను చస్తే అన్న ఈ ప్రజలు మార్పు వస్తుందేమో. ఎందుకంటే అయ్యో చిన్నదానికే మోషని చచ్చిపోయాడే, ఇక నుంచి మనం దేవునికి విరుద్ధంగా మాట్లాడితే అది మంచిది కాదు అనే భావజాలం వల్ల ఏర్పడుతుందేమో, ఈ మరణం నాకు న్యాయమైందని ఒప్పుకున్నాడు. దేవుడు కూడా బాధపడే ఉంటాడు. మోజెస్ క్షమించలేడా దేవుడు మోషను? ఎందుకంటే తానే ఒప్పుకున్నాడు, వద్దు నేను రాలేను ప్రభువా, ఎందుకంటే అది నాకు సూటబుల్ కాదు అని వీళ్ళకి అర్థం కావాలి. ఈ ప్రజలకు చివరి వరకు వచ్చాం. మరి ఎలా? జాషువా ఎక్స్పీరియన్స్ పర్సన్, కొద్ది దూరమే కదా ప్రభు, ఈ జాషువా నడిపించగలడు అని జాషువా బాధ్యతలు అప్పగించి తన తలువు చాలించాడు. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా? అది ఎందుకు అప్పగించలేదు అంటే ఉద్దేశం అది. జాషువాకి ఎందుకు అప్పుడు అప్పగించాడు? కొద్ది దూరమే ప్రయత్నం చేయగలడు, పోతారు. ఆ తర్వాత ఎన్ని రబరబలు వచ్చాయి, గొడవలు వచ్చాయి. చివరికి జాషువా కూడా ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా? మీరు ఎవరినైనా పూజించుకోండి అయ్యా, నేను నా ఇంటి వారిని యెహోవాను పూజించుకుంటామన్నాడు. కొన్ని దినాలకేనండి, ఇక బహు దగ్గర అది. ఇంకా దూరమై ఉంటే జాషువా విడిచిపెట్టి పారిపోయేవాడు. వాళ్ళ టార్చర్ అలాంటిది, ఆ ప్రజల విభిన్నమైన మన సంస్కృతి అలాంటిది, ఆలోచన విధానం అలాంటిది. ఇంతమంది మధ్యలో సేవ చేసి వాళ్ళకి మాదిరి చూపించి వారిని వాగ్దాన భూమికి దరిదాపుగా చేర్చి తను చాలించాడు. ఇది మోషెస్. అందుకే అన్నాడు మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. ఆ తర్వాత అక్కడికి ఇజ్రాయెల్స్ వెళ్ళారు, స్థిరపరచబడ్డారు. ఇజ్రాయెల్ 12 భూభాగాలు 2గా విభజించబడ్డాయి. యూదా గోత్రం ఏర్పడింది. అక్కడికి రాజు కావాలని కోరికొచ్చింది. అక్కడ మొట్టమొదటి రాజు ఎవరంటే సౌల్. సేమ్ ఇక్కడ స్ట్రాటజీ అక్కడ ఉంది. మళ్ళా సౌల్ని ఎందుకు అనుకున్నాడు? అప్పటికి బెస్ట్ పర్సన్ ఆయన. సౌల్ అని మంచివాడండి, చాలా. సౌల్ని ఎన్నుకోడానండి. ఆ తర్వాత సౌలు గుణాన్ని చూసిన తర్వాత మరలా దేవుడు భూప్రపంచాన్ని చూశాడు. ఎవరు? నా ప్రజల కొరకు న్యాయబద్ధమైన రాయబడిన ధర్మశాస్త్రం ఉంది. మోషే కాలంలో ఇంకా ధర్మశాస్త్రం సంపూర్ణంగా రాలే.
అది ఓరల్గా ఉంది, అప్పుడప్పుడు రాయబడుతుంది. ఇప్పుడు సంపూర్ణ ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారు, ఒక చట్టం ఉంది, ఒక దేశం ఉంది, సింహాసనం ఉంది, బౌండరీ ఉంది. ఇప్పుడు నా ప్రజలకు సరైన న్యాయపాలన చేయడానికి ఎవడు న్యాయవంతుడున్నాడు, ఎవడు బుద్ధివంతుడున్నాడని ఆయన కనుడు మళ్ళా సంచారం చేస్తే ఒక చిన్న కుర్రాడు కనిపించాడండి, చిన్న పిల్లగాడు, యవనస్తుడు కనిపించాడు. మరి మిగిలిన మేధావులు ఉన్నారుగా, వాళ్ళ దృష్టికి వాళ్ళు భక్తిపరులు ఓకే, నేను కాదనట్లేదు, వాళ్ళ దృష్టికి వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళ విషయం ప్రకారం వాళ్ళకు ఓకే బిడ్డ. కానీ నా జనాన్ని ముందుకు నడిపించడంలో, నా జనాన్ని ప్రభు వైపు త్రిప్పడంలో వాళ్ళకి అంత సమర్థత లేదు. ఎవరిలో కనిపించింది? డేవిడ్లో కనిపించింది అండి. అక్కడికి ఒక ప్రవక్త రావడం, డేవిడ్ గారిని అభిషేకించడం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అపోస్తలుల కార్యములు ముగిద్దామండి. 13వ అధ్యాయము ముగిద్దాం ప్రియ దేవుని పిల్లారా. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 21వ వచనం. అటెన్షన్ ప్లీజ్. పేజీ నంబర్ 116 పేజీ అండి. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చుడని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. వెరీ గుడ్. ఇక్కడ దావీదుని ఎన్నుకుంటున్నాడు చిన్న కుర్రాడు, ఎన్నుకుంటూ ఏర్పరుస్తూ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ డేవిడ్ అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పాడు. మోజేసు గురించి దేవుడు ఏం ఆలోచన కలిగి ఉన్నాడు? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. అది నెరవేర్చాడు కూడా, ఆ దేవుడు నమ్మకాన్ని నిలబెట్టాడు మోజేసు. ఈ డేవిడ్ గురించి ఏం ఆలోచన ఉంది దేవుడికి అంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఆలోచనలన్నీ నా ఉద్దేశం నెరవేర్చును అన్నాడండి. ఎలా అంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా? ఎప్పుడైతే అభిషేకం జరిగిందో డేవిడ్ గారికి, ఆ రోజు నుంచి మరణం తనను ప్రతిరోజు వెంటాడిందండి. ఎవరిని? డేవిడ్ని, దావీదు రాజు అని చెప్పుకుంటున్నాం చూసారా? అప్పటి వరకు ప్రశాంతంగా యెహోవా కీర్తనలు పాడుతూ ప్రశాంతంగా తండ్రి ఒడిలో పెరిగినవాడు, హ్యాపీగా లైఫ్ అనుభవించిన వాడు. ఎప్పుడైతే ఆ సమూయేలు ప్రవక్త వచ్చి తన మీద అభిషేకం చేశాడో ఆ రోజు నుంచి మృత్యువు తన ఇంటికి వచ్చి కూర్చుంది, హేళన తన ఇంటికి వచ్చి కూర్చుంది. ఆ రోజు నుంచి సౌలు అనే రాజు ఈ దావీదును చంపడానికి ప్రతి క్షణం ప్రయత్నం చేశాడండి. నీకు అర్థం చేసుకుంటున్నారా? ప్రతి చోట తనని చంపాలి, తన ప్రజల మధ్య హేళన చేయాలి, తన ప్రజల మధ్య బలహీనం చేయాలి. దేవుడు డేవిడ్తో లేడు, ఇతడు రాజుకు కుట్ర చేస్తున్నాడు, రాజ కుటుంబాన్ని వంచిస్తున్నాడు, లేనిది ఈ రాజ్యానికి ధర్మశాస్త్ర విరోధంగా ప్రవచనాలు చెబుతున్నాడు, ప్రవర్తిస్తున్నాడనే ఈ మాటను ప్రజలు నమ్మించడానికి సౌలు చేసిన దైవ విరుద్ధమైన కార్యక్రమాలు 1, 2, 3 కాదండి. అయినా డేవిడ్ అనే వ్యక్తి సౌలు మీద కత్తి దూయడు. అది అతడు నా ఇష్టానుసారుడైన మనిషి ఎందుకన్నాడు? అతడు రాజుకు వ్యతిరేకంగా పరిగెత్తడు. రెండోది, తన కష్టాన్ని చూసి, తన మృత్యువును చూసి ఆ ప్రాంతం నుంచి పారిపోడు. ఇది దేవుడు చూశాడండి బాగా. పారిపోయాడు అనుకోండి, అతడు వేరే పరాయి దేశం వాడు అయ్యాడు అనుకోండి, ఇజ్రాయేలుకు రాజుగా వర్తించడు. పారిపోతే దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని దర్శనాన్ని నాశనం చేసిన వాడు అవుతాడు. అర్థం చేసుకుంటున్నారా మీరు? అది మంచి లక్షణం కాదు. అలాగని సౌలు మీద కత్తెత్తితే ధర్మశాస్త్రం ప్రకారం విరోధి. అభిషేకించిన వానిపైన కత్తి ఎత్తకూడదు. కానీ సౌలుకి ఇవి కూడా తెలుసు, ఎందుకంటే దావీదు కూడా అభిషేకం పొందాడు. ఆయన చంపాలని చూస్తున్నాడు. తెలివిగా చివరికి తన కూతురును కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. ఎందుకు? మృత్యువు తన కూతురు అంటే మృత్యువునిచ్చాడండి తనకు. ఆ రకం కూడా ప్రయత్నం చేశాడు. కానీ దేవుని మహాకృప వలన డేవిడ్ బ్రతికి బయటపడ్డాడు. ఈ సంఘటనలన్నీ చూస్తున్నాడండి దేవుడు. అప్పుడు ఇచ్చాడు పేరు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడని. ఆ తర్వాత దావీదు రాజవ్వడం, తన ప్రవర్తన మెచ్చిన దేవుడు ఆయనకు సింహాసనాన్ని ఇవ్వడం, యేసుక్రీస్తు కూడా దావీదు కుమారుడే అని పిలువబడడం చరిత్రలో లిఖించబడడం గొప్ప సందర్భం. చూశారా అండి? మరి డేవిడ్ ఎందుకు పారిపోలేదు ప్రాణభయం చేత? అది యెహోవా ఇచ్చిన బాధ్యత. అయ్యా, నేను పారిపోకూడదు. ఎందుకంటే మెస్సయ్య ఈయన వంశం నుంచి రాబోతున్నాడు, అది తెలియను దావీదు గారికి. అందుకే యేసుక్రీస్తు గురించి ఎక్కువ ప్రవచనాలు రాసిన వ్యక్తి అంటే దావీదే. కీర్తనలు కానీ, మామూలుగా కానీ, పాటల రూపంలో కానీ. ఏమండి? అలాగని సౌలు ఎంతకాలం తనను వేధిస్తాడు? ప్రతి క్షణం సౌలు బ్రతుకుంటే డేవిదుకు ప్రాణాపాయమే. సౌలును చంపాలని అనేకమైన ఆలోచనలు వచ్చాయి, చెప్పారు. సౌలే తన ముందుకు వచ్చాడు, చంపొచ్చు. అయినప్పటికీ అతడు మా రాజు, నా తండ్రి లాంటోడు, మామ కదా,
మా దేశానికి రాజు అభిషేకం పొందినవాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో కత్తెత్తను. చూశారంటే పారిపోయాడు తప్ప ఏ రోజు సౌలు మీద తన కత్తి జులిపించలేదని. దేవుడు తెలుసు కదండి, గొల్లియాతును నిలమట్టం చేశాడు. ఎంతోమంది యుద్ధ వీరులను అప్పటికే చంపేశాడు. ఎంతో యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తి, అయినా సౌలు మీద అలాంటి ప్రయోగాలు చేయలేదు. ఇది దేవుడు బాగా చూశాడండి పరలోకం నుంచి. తనకి ఇయ్యబడిన బాధ్యత పట్ల ఎంత నమ్మకంగా ఉంటున్నాడు తెలుసా. అందుకే అన్నాడు, ఐ లైక్ ఇట్ డేవిడ్ అన్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతని వంశం నుంచే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా రావడం మనందరికీ తెలుసు. ఇది మచ్చుకు 2 సంఘటనలు. ఇలాంటి సందర్భాలు మనకే తెలుసు. ఇలాంటి సందర్భాలు పౌలు గారికి తెలియదా? ఇలాంటి సందర్భాలు బర్నబాకు తెలియదా? మరి వాళ్ళు ఎందుకు విడిపోయారు? ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వేదనలు వచ్చినా మోషే పారిపోలేదే? మిద్యాన దేశం పారిపోయినట్టుగా పారిపోలేదే? ఎన్ని ప్రాణాపాయాలు తన చుట్టుముట్టున్న డేవిడ్ పారిపోలేదే? సౌలును చంపాలని చూడలేదే? కాబట్టి చూడండి, అలాంటిది ఈ పౌల్, బర్నబా మంచి వక్తలు, మంచి క్రైస్తవులు, త్యాగదనులు. ఏవండి, ఇలాంటి వారు ఇలా విడిపోవడం న్యాయమా? ఆలోచిస్తున్నారు ప్రియ దేవుని పిల్లలు. ఇలా విడిపోవచ్చా? ఇది వాక్యానుసారమే అంటారా? అసలు ఏం జరిగింది అక్కడ చూద్దాం. ఇప్పుడు మళ్ళీ అపోస్తల కార్యానికి వద్దామండి. ఏమండి, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 39వ వచనం. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున 15వ అధ్యాయం 39వ వచనం. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకడు విడిచి వేరైపోయిరి. ఈ తీవ్రమైన వాదం ఎవరి మధ్యలో కలిగింది? పౌల్ అండ్ బర్నబా. వీరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ ఒక్క చిన్న వాదానికి విడిపోయారా వీళ్ళు? మీరు అనుకోవచ్చు. అక్కడ చాలా క్లారిటీగానే రాయబడింది, అది వాదం, వివాదం కాదు, అపవాదు కాదు. అది వాదం అండి. వాదం అంటే ఇజం అని అర్థం, సిద్ధాంతం అని అర్థం, ఐడియాలజీ అని అర్థం. వాదం అంటే ఒక ఐడియాలజీ. పౌలుకు ఐడియాలజీ వేరు, బర్నబాకు ఐడియాలజీ వేరు. ఐడియాలజీ సిద్ధాంతం. క్రీస్తు వాక్యం నిమిత్తం వాళ్ళు విభిన్నమైన సిద్ధాంతాలు కలిగి ఉన్నారు. ఆయన సిద్ధాంతం, ఆయన ఆలోచన, ఐడియాలజీ ప్రకారం అలా సువార్త జరుగుతుంది. ఈయన ఐడియాలజీ ప్రకారం ఇలా సువార్త జరుగుతుంది. కాబట్టి వారిలో తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయిందంటే బహులోతుగా పరిశీలించారు. సంఘం కొరకే వారు మాట్లాడుతుంది. ఇరువురు కూడా సంఘం కొరకే మాట్లాడుతున్నారు. ఇరువురు కూడా అయిపోయిన తర్వాత ఆరోగ్యకరమైన పరిస్థితిలో ఒక ఒప్పందం ప్రకారం ఏవండి ఒకరినొకడు విడిచి వేరైపోయారు. ఇది సత్యం, ఇది దేవుడు సమర్థించాడు, ఇది దైవ విరుద్ధం కాదు. ఎందుకంటే బర్నబా యొక్క ఐడియాలజీ వేరండి, బర్నబాకి ఐడియాలజీ వేరు. మనం ఈ రకంగా వెళ్తే సంఘం బాగుపడుతుంది, లేదు మనం ఈ రకంగా వెళ్తే సంఘం బాగుపడుతుంది. ఇరువురు ఆలోచన కరెక్టే, కానీ ఇరువురు ఒక దగ్గరగా ఉండలేరు. ఉన్నారా? జీవిత కాలం అంతా అదే సంఘర్షణ. ఆయనను చూస్తూ ఈయనకున్న ఐడియాలజీ ప్రకారం ఈయన సంపూర్ణంగా చేయలేడు, ఆయనను చూస్తూ ఆయన సంపూర్ణంగా చేయలేడు. అది జీవిత కాలం అంతా వాదం వివాదంగా మారిపోతుంది. ఎవ్వరు వారి పనిని సంపూర్ణంగా చెయ్యలేక చివరికి దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. అంటే దేవుని పనికి అన్యాయం జరుగుతుంది. ఇది బహు లోతుగా గమనించాడండి పౌల్ అండ్ బర్నబా గారు. ఒక ఆరోగ్యకరమైన పరిస్థితిలో ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు వేరైపోయి ఆ తర్వాత సువార్త యాత్ర జరిగింది. వేరైపోయిన తర్వాత పౌలు గురించి బర్నబా గురించి పౌలు కానీ ఏ ఒక్కరు దూషణ మాటలు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఐడియాలజీ ప్రకారం క్రీస్తు మహిమ కొరకు, సంఘ క్షేమం కొరకు వారు ఒకరినొకరు విడిచి వేలైపోయారు. ఎవరి పరిచర్యలు వారు ఉన్నారు. ఇది నీతిమంతుల లక్షణం. ఈ నీతిమంతుల లక్షణం ఏముంటుందో ఒక మాట చూపించి ముగిస్తాను. మత్తయి సువార్త అటెన్షన్ ప్లీజ్, ముగిస్తామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము, కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 1, 1వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించింది. ఇది మన సందర్భం తెలుసు కదండి. ఎవరు? మేరీ గారు పరిశుద్ధాత్మ వలన యేసును గర్భంలో ధరించడం. అప్పటికే ఆమెకు 10 మందిలో, సమాజం మధ్యలో, సంఘం మధ్యలో ఆయన ప్రధానత్వం చేయబడడం. ఆయన ఎవరో కాదు, జోసెఫ్. ఈ వార్త ఆయనకు తెలిసిందండి. ఎవరికి? యోసేపు గారికి తెలిసింది. యోసేపు గారు తెలిసిన తర్వాత ఇంటికి వెళ్ళి జుట్టు పట్టి బయటకు లాగి 10 మందిలో రచ్చరచ్చ చేయొచ్చు. ఎందుకంటే ఆయనకు రైట్ ఉంది, యోసేపు గారికి రైట్ ఉంది. ఏంటి ఇది?
ప్రదానం చేయబడిన తర్వాత నీ పనేంటి అని తన కుటుంబాన్ని, ఆమెను ఏమండి చాలా దుర్భరణ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది కామన్ మ్యాన్ చేసే పని, ఇది కామన్ మ్యాన్ చేసే పని. కానీ ఆనెస్ట్ పర్సన్ ఏం చేశాడో తెలుసా? అర్థం చేసుకున్నాడండి ఆ పరిస్థితిని. సరే వదిలే అనుకొని రహస్యంగా ఏమన్నా ఇంట్లో అడిగితే నాకే ఇష్టం లేదులే అని చెప్పేటట్టు ఆలోచన కలిగి ఉన్నాడండి. ఇది దేవుడికి బాగా నచ్చిందండి. నీతిమంతుని గుణం ఇలా ఉంటుంది. రచ్చ రచ్చ చేసి, చెడ్డగా మాట్లాడి, తప్పుగా చిత్రీకరించి, అది కామన్ మ్యాన్ లోకులు చేసే పని అయ్యా. క్రైస్తవుడు కాదు, నీకు మంచిది కాదు, సంఘానికి క్షేమం కాదు. విడిచి వెళ్ళాలని కోరిక ఉందా? హ్యాపీగా ఒక మంచిగా ఆరోగ్యమైన పరిస్థితులు వెళ్ళిపోదాం, ప్రాబ్లం ఏముంది? దీనికి నన్ను నువ్వు బ్యాడ్ చేయడం, నిన్ను నేను బ్యాడ్ చేయడం ఎందుకు? ఇదంతా నాకు విడిచి వెళ్ళాలని ఉందండి, హ్యాపీగా సైడ్ అవుతాను. దేవుని నామం కొరకు, మహిమ కొరకు. మీకు విడిచి వెళ్ళాలంది, హ్యాపీగా సైడ్ అయిపోదాం. దాని కొరకు నన్ను చెడ్డగా చిత్రీకరించడం ఎందుకు? నేను ఎక్కడ దొరుకుతానా అని మీరు చూడడం, మిమ్మల్ని ఎక్కడ నేను తప్పు పట్టాలి, మిమ్మల్ని ఎక్కడ నేను చెడ్డ చేయాలని నేను ప్రయత్నం చేయడం ఎందుకండి? ఇదంతా లోక లక్షణం. ఇది కామన్మైన లక్షణం. ప్రియ దేవుని పిల్లలారా, లోకుల లక్షణం, నీతిమంతుల లక్షణం కాదు. ఏమన్నా నాకు విడిపోవాలని ఉందండి, ఇలా ఉంటే ఏమోనంటే డిస్టర్బ్ అవుతాం. ఓకే, హ్యాపీగా వెళ్ళు. దీని కొరకు వాళ్ళ మీద నేరారోపణ అవసరమా? దాన్ని వాళ్ళని చెడ్డగా చేయడం అవసరమా? ఇప్పటి వరకు మనం అదే చేసుకుంటూ వచ్చామండి. నిజం చెప్తున్నా, ఇప్పటి వరకు మనం అదే చేసుకుంటూ వచ్చాం. ఎంత అజ్ఞాన స్థితిలో ఉన్నామో తెలుసా ఇప్పటి వరకు మనం? ఈ రోజు నుంచైనా ఈ వాక్యాన్ని బాగా ఆలోచించండి. పౌలు, బర్నబా ఒకరిని విడిచి ఒకరు వేరైపోయారు దేవుని మహిమ కొరకు. సంఘం ఈయన ఈ రూట్లో వెళ్దాం పరామర్శన కొరకు అన్నారు. లేదు లేదు లేదు, మనం ఆ రూట్లో వెళ్దాం అన్నారు. నేను మార్కుని తీసుకొని వెళ్ళిపోతా అన్నాడు. మార్కులు వద్దు, అతడు మన పనికి రాలేదు. నిజమే, ఆయన మన పనికి రాలేదు, అప్పుడు అనుభవం తక్కువ. అలాగని వదిలేయకూడదు కదా. నేను ఆయనకు బుద్ధి చెప్తాను, నేను సరి చేస్తాను, నాతో తిప్పుకుంటాను అనుకుని ఆ ప్రయత్నం చేశారండి. ఇట్లా ఇరువురు, ఈయన శీలతోటి, అతను మార్కుతోటి, ఇరువురు దేవుని పనుల నిమిత్తం వెళ్ళారు. ఒకరికొకరు కలిసి ఉన్నారు. సంఘక్షేమం కొరకు, క్రీస్తు మహిమ నిమిత్తం ప్రయాసపడ్డారు. అర్థం చేసుకుంటున్నారా ప్రియ దేవుని పిల్లలారా? అది అలా విడిపోవడం వాక్యానుసారం కాదా అని అనుకుంటే ఒక మాట మీకు చూపించి ముగిస్తానండి. అసలు వాదం ఏంటి? మొదటి తిమోతికి రాసిన పత్రిక ముగిద్దామండి, కొంచెం ఓపిక పట్టండి ప్రియ దేవుని పిల్లలారా. మొదటి తిమోతికి రాసిన పత్రిక. అసలు పౌలు బర్నబాల మధ్య కలిగింది వాదం కదా, అది తీవ్రమైన వాదం కదా. గొడవ జరిగి ఉండొచ్చు, తిట్టుకొని ఉండొచ్చు. మీరు అనుకుంటే వాదం అంటే ఏంటో కొన్ని మాటలు బైబిల్లో రాయబడ్డాయండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం అండి. 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, అవును, అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. జ్ఞానమని చెప్పబడిన విపరీతమైన వాదములకు అన్నాడు. ఆ వాక్యాన్ని బాగా గమనించండి మీరు. జ్ఞానమని చెప్పబడిన విపరీతమైన వాదం. వాదం అంటే జ్ఞానం కొరకు, ఆశీర్వాదం కొరకు జరిగే ఒక ఇజం అది. కానీ కొంతమంది ఈ వాదం అనే ముసుగులో విపరీతమైన వాదాలు చేస్తున్నారు. ఇది దేనివల్ల దేనికి లాభకరం కాదు, ఇది వివాదం అని చెప్పాడు పౌలు. జ్ఞానమని ఎంత బాగా రాశాడైనా, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదములు. వాదం గురించి మాట్లాడతలేడు ఆయన. పౌలు బర్నబాల మధ్యలో జరిగింది జ్ఞానం కొరకు వాదం. పౌలు బర్నబాల మధ్యలో జరిగింది సంఘం క్షేమం కొరకైన వాదం. పౌలు బర్నబాల మధ్యలో జరిగింది సువార్త వ్యాప్తి కొరకైన వాదం. అది తీవ్రమైన స్థాయి అంటే చాలా డెప్త్గా వెళ్ళిపోయారు వాళ్ళు ఆ వివరణలో, అనేకమైన లేఖనాలను పరిశోధించడంలో అని అర్థం. ఇక్కడ పౌలు అంటున్నాడు అంటే ఏంటంటే, కొన్ని ఉన్నాయే వాదాలు, అవి విపరీతాలు, అవి జ్ఞానం అని చెప్తున్నారు, కానీ దానివల్ల ఎటువంటి లాభం లేదు, అలాంటి వాటికి దూరంగా వెళ్ళిపో తిమోతి అన్నాడు. అవి వివాదాలు, దానివల్ల సంఘానికి మంచిది కాదు, విశ్వాసానికి మంచిది కాదు, దేవుడికి మంచిది కాదు అని చెబుతూ ఇలాంటి వాదాలని నువ్వేదో ప్రోత్సహించకు, కానీ ఇలాంటి తీవ్రమైన వాదాలను, విపరీతమైన వాదాలను, వివాదాలకు దూరంగా నువ్వు వెళ్ళిపో అని చెప్పాడండి. ఇంకా మీకు ఒక మాట అర్థం కావాలి. ఇదే 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదము పెట్టుకొనవద్దు అన్నాడు. ఏమండి, వినువారిని చెరిపే వాని కోసం వాదం పెట్టుకో. ఏంటి బ్రదర్ అలా మాట్లాడుతున్నారేంటి? దీనికోసం ఒకరు మాట్లాడు. ఈ సంఘక్షేమం అనుకుంటే వాళ్ళని హెచ్చరించు, మాట్లాడు. అంతకు మించి నువ్వు మౌనంగా ఉండన్నాడు. చూస్తున్నారు ఆయన ఏమంటున్నాడు? వినువారును చెరుపుటకే కానీ దేనివి. అయ్యో, ఈ పదాలు మనం మాట్లాడకూడదే, ఇలా ఉచ్చరింపకూడదే, క్రైస్తవులు మనం ఇలాంటి భాష మాట్లాడకూడదే, ఇలా మాట్లాడుతుంటే సంఘం డిస్టర్బ్ అవుతుంది, క్రైస్తవానికి చెడు పేరు వస్తుంది అనే వాటికి బుద్ధి చెప్పు. అలా మాట్లాడకూడదు, అలా ప్రవర్తించకూడదు అని. అంతకు మించి నువ్వు వెళ్ళకు తిమోతి,
వెళ్ళకు, అది విపరీతంగా దారితీస్తుంది, వివాదానికి దారితీస్తుంది, చాలా సమస్యలు వస్తాయి. నువ్వు ఈ ధర్మశాస్త్రం గురించిన వంశావళి గురించి కావచ్చు, వివాదాల గురించి కావచ్చు, తిమోతి నువ్వు దూరంగా ఉండి చెప్పుకుంటూ వచ్చాడండి. చూడండి, ఇదే తీతుకు రాసిన పత్రిక, నెక్స్ట్ పేజీలో ఉంటుందండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయం 9వ వచనం అండి. 3వ అధ్యాయం 9వ వచనం, పేజీ నంబర్ 198. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గురించిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి. కొన్ని వివాదములు నిష్ప్రయోజనమేమన్నాడు. అవి ధర్మశాస్త్రం గురించి వేనా సరే నువ్వు వాడికి దూరంగా ఉండి అవి చేయకన్నాడు. ఏమన్నాడు చూడండి, ధర్మశాస్త్రమును గురించిన వివాదములను, అవివేక తర్కములను, వంశావళులను, కొన్ని ఉన్నాయండి మనకు అర్థం కాని అంశాలు. మరి ఇక వంశావళుల గురించి కూడా అంతకుముందుకు దేవుడు లేడా అండి? అంతకుముందు దేవుడు ఎందుకు దర్శించలేదండి? ఇక విపరీతమైన కొన్ని వాదాలు ఉన్నాయి. అవి ధర్మశాస్త్రం ముసుగులు చేస్తున్నారు కొంతమంది. వాడి జోరుకు నీకు పోకు, వాళ్ళకు నేను వాక్యం చెప్తా, ఒక్క దెబ్బతో వాళ్ళని ఓడిస్తా, ఒక్క దెబ్బతో బుద్ధి చెప్తాను అనుకునేవు. అది నీ వల్ల కాదు తిమోతి బిడ్డ, వద్దు, ఆ కొంచెం వెనుకొచ్చేసి అన్నాడు. మరి అలాంటి వ్యక్తి ఎందుకు వాదించాడు బర్నబతోటి? బర్నబాతో వాదం కాదా జరిగింది, ఇజం, ఐడియాలజీ జరిగింది అక్కడ. ఏమని? బర్నబా యొక్క ఐడియాలజీ వేరు సువార్త పరిచర్యలో, పౌలు యొక్క ఐడియాలజీ వేరు సువార్త పరిచర్యలో. ఇలా ఒకరిని ఒకరు వాళ్ళు విడిచి వేరైపోయి సువార్త పరిచర్యలో ఉన్నారు. దీన్ని బలపరిచే మరొక మాట ఉంది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, ముగిస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము మొదటి 4 వచనాలండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో ఎందును చెదిరిపోయి. ఆ 4వ వచనం, చెదిరిపోయి ఏం చేశారు? చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారము చేసిరి. ఇక్కడ దేవుడే సంఘానికి హింస తెచ్చాడు అంటే దేవుడే సంఘాన్ని కూల్చాడా? అట్లనరాదు. క్రైస్తవ జీవితం అంటేనే ముళ్ళ మార్గం. అది ముందే చెప్పారు కదా నీకు, ఇది నా మార్గం, ఇరుకైన మార్గం అని. మరలా ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటే, వాక్యాన్ని పాటిస్తుంటే నన్ను ఎవరు చర్చకు రానిస్తలేరు, వాక్యం చదువుకొని ఇస్తలేరు, నాకు సంఘంలో విలువ లేదు, నాకు ఏదేదో ఇస్తలేని వాదాలు ఎందుకు? చెప్పిన మార్గం ఏంటిది? ముళ్ళ మార్గం. నువ్వు సత్యంగా బ్రతకాలనుకుంటున్నావా? వాక్య ప్రకారం బ్రతకాలనుకుంటున్నావా? నా మార్గమే ముళ్ళు అన్నాడు ఆయన. మరి ఇప్పుడు చాలా కష్టాలు వస్తున్నాయండి అంటే ఏమన్నట్టు దాని అర్థం? అలాగే సంఘాన్ని కూడా కష్టం వచ్చింది. ఓ ప్రభువా మమ్మల్ని కష్టానికి అప్పగించేవాడిని ప్రార్థన చేయలేదు. కలిసి ఉన్నా విడిపోయినా మనం ఇజం ఒక్కటే అని వాళ్ళకి అర్థమైందండి. కాబట్టి చెదిరిపోయిన వారు ఎక్కడెక్కడ చెదిరిపోయారో, ఎక్కడెక్కడ విసిరివేయబడ్డారో అక్కడ వాళ్ళ పరిచర్య వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ వాక్యాలు విన్న తర్వాత మనమేమి చేద్దామో కొన్ని ప్రాక్టికల్గా ముక్కుసూటి కొన్ని మాటలు మాట్లాడుతున్నాను, దాన్ని పెద్ద మనసుతో మీరు తీసుకోండి. ఏమండి, అర్థం చేసుకుంటున్నారండి? మన సంఘం, నేను ఇక్కడ కేవలం ఈ సంఘం గురించి మాట్లాడుతున్నాను, దీన్ని వేరే వాడికి అప్లై చేయకూడదు. మీ గురించే నేరుగా ముక్కుసూటిగా మాట్లాడుతున్నాను. ఏంటి అని అంటే, గత 15 సంవత్సరాల నుంచి నా అనుభవం చెప్తున్నాను. మనమంతా కలిసి జర్నీ చేసుకుంటూ వచ్చాం, రకరకాలుగా వివిధ రకాలుగా పరిచర్య చేసుకుంటూ వచ్చాం. ఏమండి, ఇప్పుడున్న సమస్య ఇప్పటిది కాదు. ఇప్పుడున్న సమస్య ఇప్పటిది కాదు. మీరు ఇక్కడ దాకా రాకూడదని చాలా ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం. దేవుడు చాలా సహాయం చేశాడు. ఇప్పటిది కాదు, అది ఇప్పుడున్న సమస్య ఇప్పటిది అనుకున్నారు మీరు. ఇప్పటిది కాదు ప్రియ దేవుడు, ఎప్పటి నుంచో రగులుతున్న సమస్య ఇప్పుడు సంవత్సరం పెరుగుతూ వచ్చేసింది. ఇక నేను మిమ్మల్ని, మీరు మమ్మల్ని చాలా రకాలుగా మనం బాధ పెట్టుకున్నామండి. ఇది సత్యం. నా మాటల వల్ల మీరు, మీ మాటల వల్ల నేను. దేని కొరకని సూక్ష్మంగా ఆలోచిస్తే మీ ఐడియాలజీ తప్పు కాదు, నా ఐడియాలజీ తప్పు కాదు. చివరికి క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత కలిసి ఉండవలసిన మనం ఆ క్రీస్తు సువార్త నిమిత్తమే, సంఘక్షేమ నిమిత్తమే నీ ఐడియాలజీ వేరు, నా ఐడియాలజీ వేరు. అందుకే మనకు పొంతన కలవట్లేదు. నిజంగా చాలా విపరీతమైన స్థాయికి వెళ్ళిపోయాం. ఒక 2 సంఘటనలు జరగలేదండి. ఒక్కటోది అన్య జనుల మధ్య మన వాదాలు దిగలేదు, రెండోది భౌతిక దాడి జరగలేదు. ఈ 2 తప్ప అన్ని జరిగినాయి. అర్థం చేసుకుంటున్నారు మీరు? 2ఏనండి. మన అన్య జనుల మధ్య గొడవ దిగలేదు, థ్యాంక్ గాడ్. రెండోది మన మీద భౌతిక దాడి జరగలేదు. ఇక ఇంచుమించు అన్ని జరిగినాయి. అర్థం చేసుకుంటున్నారు? దానివల్లేనండి సంఘంలో ఎంత మాదిరి చూపించినా మీకు హాస్యాస్పదమే. మీరెంత యథార్థంగా ఉన్నా నేను హాస్యాస్పదంగా చేస్తున్నాను. అర్థం చేసుకుంటున్నారు మీరు? గుర్తుపట్టుకోండి. మీరు నా ఎడల ఎంత రియాలిటీగా ఉన్నా మేము చేస్తుంది మంచిదే కదా, ఇంత త్యాగం చేస్తున్నా ఎందుకు మమ్మల్ని గుర్తించట్లేదు అనే మీ ఐడియాలజీ 100% కరెక్ట్. అరే నేను ఇంత మాదిరి చూపిస్తున్నా వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు, నా ఐడియాలజీ కరెక్ట్. కాకపోతే విభిన్నమైన మనసులు ఒక దగ్గర ఉండట్లేవు.
అర్థం చేసుకుంటున్న ప్రియ దేవుని పిల్లారా, దీనికి ఒక్కటే చక్కటి పరిష్కారం ఉంది. పౌలు బర్నబాలు విడిపోయినట్టుగా విడిపోవడమే. నా మాటలు మీరు అంత అపార్థం చేయకూడదు, జీర్ణించుకోవాలి మీరు. లేకపోతే మరో 10 ఏళ్ళైనా మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. నిజం చెప్తున్నాండి, మరో 20 ఏళ్ళైనా మనం ఇలాగే ఉంటాం. ఇలాగే ఉంటామండి. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి వచ్చిన చిన్న సందర్భాలు మీకు చెప్తాను. నన్ను నా గురించి, నన్నంటే మిమ్మల్ని అన్నట్టే, మిమ్మల్ని అంటే నన్ను అన్నట్టే. ఇప్పుడు నా మీద చెప్తున్నా, ఎక్కడైనా చాలా చోట్ల మా సంఘాలను తీసుకొని వెళ్ళిపోయాడు, మా సంఘ సభ్యులను తీసుకొని వెళ్ళిపోయారు, మమ్మల్ని బాధకు లోను చేస్తున్నాడు, వేధిస్తున్నారు, మమ్మల్ని అవమానిస్తున్నారు, కృంగతీస్తున్నారు అనే మాటలు ఇక్కడే కాదు అనేక చోట్ల వినిపిస్తున్నారు. వాళ్ళ వాదన నేను తప్పు అని నేను అనట్లేదు, వాళ్ళకి వివరించిన వాళ్ళ పరిస్థితులు లేరు. ఈ అపవాదం నాకు వద్దండి. ఏంటంటే వాళ్ళు ఏమని మాట్లాడు, నీ దగ్గర ఎంతమంది ఉన్నారు, మహా అయితే 10 మందో 20 మందో, మిగతా వాళ్ళంతా మా కష్టం మేము తెచ్చిన వాళ్ళు అని బయట వాళ్ళు అంటున్నారు. ఇక్కడున్న మీరు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. అర్థం చేసుకో, మేము తెచ్చిన వాళ్ళండి, మాది వాళ్ళంతా మేము తెచ్చిన వాళ్ళం అనే ఐడియాలజీ మీకు కూడా ఉంది. ఇక్కడ కులమైన ప్రస్తావన వస్తుంది, లింగపరమైన ప్రస్తావన వస్తుంది, ఆర్థికపరమైన ప్రస్తావన వస్తుంది. ఇవన్నీ బయటకు రాకూడదు, సంఘాన్ని క్లీన్ చేయొచ్చు, మార్చుకోవచ్చు అని ఇప్పటి వరకు మనమంతా ప్రయత్నం చేసాం, అది వ్యర్థమైపోయింది. అందుకే సంఘం కూడా మనకి ఎందుకు గడ్డపడతలేదంటే కారణం అదే. ఎందుకు స్పందిస్తలేరంటే కారణాలు అవే. ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉందండి. దీనివల్ల చాలామంది మీరు డిస్టర్బ్ అవుతున్నారు, నేను డిస్టర్బ్ అవుతున్నాను. అర్థం చేసుకుంటున్న ప్రియ దేవుని పిల్లారా, అయితే ఒక నిర్ణయానికి వచ్చాను, సభాముఖంగా చెప్తున్నాను. పౌలు బర్నబాలు విడిపోయినట్టుగా విడిపోవడం ఉత్తమం. ఏమండి, మీ పెద్ద వాళ్ళకు కూడా చెప్పాను, అయ్యా మీ సంఘ సభ్యులు నేను తీసుకున్నాను మీరు అనుకుంటున్నారా, దయచేసి తీసుకెళ్ళిపోండి వారిని. నేను బలవంతంగా వాళ్ళని తీసుకుని వచ్చి ఇలా కూర్చోబెట్టుకుంటే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోండి. నన్ను ఎందుకు దోషణ చేస్తారు? నా మట్టుకు కొంతమందిని మిగులుతారు కదా, అలా 5 కావచ్చు, 10 కావచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 1,00,00,000 కావచ్చు, 10 కోట్ల కావచ్చు, 100 కోట్లే కావచ్చు. ఆ తర్వాత నాకు ఓపిక లేదు. వారి కొరకు నేను ఖచ్చితంగా ప్రాణం పెట్టి పరిచర్య చేయగలను. నాకు నియమించబడిన హద్దు, పొలిమేర మేర అంటారు చూసారా, అక్కడి వరకు ఖచ్చితంగా నేను ప్రయాసపడగలను అనే నమ్మకం నాకుంది అని వారికి చెప్పిన వారికి అర్థం కాదు. ఇక్కడ కూడా ఇది మా వల్ల అండి, వీళ్ళు గుడ్, నీ వల్ల నీకు నమ్మకం ఉందిగా. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, మీతోటి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళని హ్యాపీగా తీసుకుని వెళ్ళండి. మీరు ప్రత్యేకంగా కూటమి పెట్టుకుంటారా, సంఘం పెట్టుకుంటారా, తప్పేం కాదు. మనం ఒక్క దగ్గర ఉండి ఇక చెయ్యడం ఇంపాసిబుల్ ఏమో అనిపిస్తుందండి నాకు. ఏమండి, ఇలా నా వల్ల మీరు బాధపడాలు, మీ వల్ల నేను బాధపడ్డాలు, ఏదో ఒకరోజు ఆ మొర దేవుడి సన్నిధికి వెళ్ళడాడు, ఆయన మన మధ్యలో దిగడాలు, ఆయన పనిష్మెంట్ ఇవ్వడాలు, దానివల్ల నీకు నష్టమే, నాకు నష్టమే. నీకు నష్టమే, నాకు నష్టమే, ఎవరికి నష్టం జరిగినా నష్టమే. కాబట్టి ఇవంతా జరగకుండా ఉండాలి అంటే మన ముందున్న బెస్ట్ ఛాన్స్ ఒక్కటి, దేవుడి మహిమ నిమిత్తం మనం ఎవరి ఐడియాలజీ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోదాం. ఇది మంచిది ప్రియ దేవుని పిల్లలు. లేకపోతే ఒకే దగ్గర కూర్చుండి నామమాత్రంగా పనులు అవుతాయి తప్ప నాణ్యతమైన పనులు కావు. అర్థం చేసుకుంటున్నారండి? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నాకు ఎంతో కొంత మిగిలితే వాళ్ళు నాకు ఉచిత సలహాలు ఇచ్చేవారుగా ఉండకండి. ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్, మరలా చెప్తున్నాను, మీ ఐడియాలజీ నా పైన రుద్దకండి. నాకు సంఘాన్ని ప్రభు వైపు ఎలా తిప్పాలో, ఒకవేళ క్రీస్తు రెండో రాకడ వీరి పక్షాన ఎలా జవాబు చెప్పాలో నాకంటూ ఒక ఐడియాలజీ ఉంది. ఖచ్చితంగా దాని ప్రకారం నేను తీసుకెళ్తాను. ఏవండి, అర్థం చేసుకుంటున్నారా? ఈ నా మాటలు పెద్ద మనసుతో మీరు స్వీకరించండి. దీనికంటే బెస్ట్ సమాధానం మనకు కనిపించట్లేదు. ఏమంటే ఉన్నది చాలామందికి, ఇది మా ఇజం అండి ఇదంతా. ఓకే, హ్యాపీగా నీకు గ్రూపిజం అవుతావా? ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం. మనుషులను పంచుకుంటున్నాం, వస్తువులే లెక్క, పైసలో లెక్క. చెప్పు, పంచుకోలేమా వాటిని? ఆ తర్వాత ఖచ్చితంగా డెవలప్ వస్తుంది చూడండి మీరు. నిజమండి, ఈయన చాలా ప్రయాసపడతాడు కదా, మరి ఎందుకు వస్తలేడు? ఇది నా సిద్ధాంతం అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అవుతలేడు. మరి తాను చాలా కష్టపడుతుంది కదా, మరి ఎందుకు ఇన్వాల్వ్ అవుతలేదు? ఇది నాది కాదు అనుకుంటుంది కాబట్టి ఇన్వాల్వ్ అవుతలేదు. ఇలాగ ఉండడమే దీనికి మంచి సొల్యూషన్. కాబట్టి అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా, మీరు బాగా నా మాటలు స్టడీ చేయండి. దేవుని సువార్త నిమిత్తమే తప్ప వేరే వారి కోసం వద్దు. ఇక నాతో వచ్చే వాళ్ళు ఉన్నారా? ఉంటే నీ ఐడియాలజీ నా పైన రుద్దకు. ఆలోచన మంచిదే, కానీ నీ ఆలోచన నెరవేరాలని నన్ను ఒత్తిడి చేయకు. ఏమండి, మనల్ని నన్ను నడిపించేవాడు దేవుడే. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం.
తమను తాము మెచ్చుకొని కొందరితో ఉమ్, జతపరుచుకున్నట్టుకైనను అవును వారితో సరిచూచుకున్నట్టుకైనను అవును మేము తెగింపజాలము గాని మేము తెగింపజాలము గాని 13వ వచనం మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మేమైతే మేరకి మించి అతిశయపడం కానీ మీరున్న స్థలముకు రావాలని దేవుడు మాకు ఇచ్చి కొలిచి ఇచ్చిన మేరకు లోబడి అతిశయించుతున్నాము. అయ్యా నేను అందరి కోసం సువార్త చేస్తాను, కానీ దేవుడు అయితే నాకు ఎక్కడైతే మేర విధించాడో, లైన్ విధించాడో ఆ లైన్ నేను క్రాస్ చేయను అన్నాడు. అక్కడ వరకు నేను ఖచ్చితంగా ప్రయాసపడతా, నా మాటలు విన కొరకు, నన్ను నమ్మిన వారి కొరకు అని పౌలు అన్నాడు. ఇదే వాక్యం నేను అంటున్నాను. నిజంగా నన్ను నమ్మి వచ్చే వారి కొరకు దేవుడు ఎంతవరకు అయితే నాకు బార్డర్ విధించాడో, ఇది రాని కొలత, దీని కొరకు నువ్వు ప్రయాసపడు అంటే ప్రాణం పెట్టి ప్రయాసపడతానండి, ఇందులో నో డౌట్. అర్థం చేసుకుంటున్నారా ప్రియ దేవుని పిల్లలారా? ఇంకొకటి 14వ వచనం అండి, 15వ వచనం అండి. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలంలోనూ భాగస్థులం అనుకొని అతిశయపడము. మీ కష్టంలో నేను ఇన్వాల్వ్ గాను. నీ ప్రజలపైన, నువ్వు తెచ్చిన వారిపైన, నీ కష్టం పైన నేను రాజకీయం చేయను. ఇది పౌలే చెప్పాడు. ఇంకా 16వ వచనం చూడండి ఏమంటున్నాడు. మీ ఆవలి ప్రదేశంలో మేము మీ మూలంగా సువార్త ప్రకటించినట్లుగా నిరీక్షించున్నామే కానీ మరి ఒకరి మేరలో చేరి సిద్ధమైనవి మావేనట్టు అతిశయింప ఘోరము. ఇగో పౌలు చెప్పిన మాటలే నేను చెప్తున్నానండి. దేవుడు నాకు ఎక్కడి వరకైతే మేర విధిస్తాడో, ఎంతమందిని అయితే నాకు అప్పగిస్తాడో, ఎంతమంది అయితే నన్ను ఒక సేవకుడుగానో లేకపోతే ఏ రకంగా మీరు గుర్తిస్తారో, మరలా చెప్తున్నాను, వీరి కొరకు ఖచ్చితంగా ప్రయాసపడతాను. నిన్ను నమ్మి వచ్చిన వారి కొరకు నువ్వు కూడా అలాగే ప్రయాసపడు, నువ్వు కూడా కష్టపడు, నువ్వు కూడా బాధ్యత తీసుకో, నువ్వు కూడా వారిని నడిపించు, నువ్వు కూడా ప్రార్థించు, నిన్ను కూడా దేవుడు ఎదిగింప చేయగలడు. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా? నా మాటలు మీరు అర్థం చేసుకోండి. నేను మేరకు మించి అతిశయపడను. కాబట్టి సంఘ విశ్వాసులారా మీరు సీరియస్గా ఆలోచించండి. నాది అనుకొని ఎక్కడికైతే వెళ్తావో అక్కడ నీ ప్రాణం పెట్టి నీ విశ్వాసంగా ఉండు, అక్కడ ఖచ్చితమైన బాధ్యత ఉండు. చూద్దాం 4 రోజులు అన్నట్టుగా ఉండకు, చూద్దాం 10 రోజులు అన్నట్టుగా ఉండకు, చూద్దాం కొంతకాలం అన్నట్టుగా ఉండకు. ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా చేరితే మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు అక్కడ స్థిరపరుస్తాడు. రేఖాబీల వల్లే, అబ్రహాము వంశస్థుల వల్ల మనల్ని దేవుడు దీవిస్తాడు. మనం అందరం కలిసి ఆ ప్రభువును మహిమపరుద్దాం. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లరా? ఈ మాటలు మీకు అర్థమయ్యేవో కావో ఏమండి? ప్రతి మాటను మీరు అర్థం చేసుకోండి. ఏమండి, ఒకవేళ వెళ్ళిపోతే నేను నీ మీద నేరం ఎందుకు పెట్టడం, నేనే లెటర్ రాసిస్తాను. ఒకవేళ వేరే వాళ్ళు వస్తే మీరు లెటర్ తీసుకొని రండి, చచ్చిపోతున్నారు వాళ్ళ టార్చర్కు, నేను వాళ్ళ మాటలకు కదా. ప్రియ దేవుని పిల్లలు ఖచ్చితమైన ఐడియాలజీ కలిగి రండి. ఇక్కడ వస్తాను, అక్కడ వస్తాను వద్దు. ప్రపంచం మారిపోతుంది ప్రియ దేవుని పిల్లలారా. ఈ వారం ఇక్కడికి, పోయిన వారం వచ్చే వారం అక్కడికి వద్దు. ఖచ్చితమైన స్ట్రాటజీ కలిగి దేవునిలో నిలబడు. ఒక స్టాండ్ తీసుకొని సత్యం కొరకు నిలబడు, ఒక స్టాండ్ తీసుకొని సంఘం కొరకు నిలబడు. మరలా ఈ వారం ఇక్కడికి వస్తానండి, వచ్చే వారం వేరే దగ్గరికి వెళ్తానండి. ఎందుకండి ఇదంతా? ఏమండి, రేపు కల్లా ఏదైనా రూమర్ అయినా అలా కాదు, మా సంఘం అన్న మాట్లాడవాలి కావాలి, ఉండొచ్చు. ఎందుకు ఇదంతా చెప్పండి? ఏమండి, ఒకరి పక్షంగా చేరి మనొక్కరిని దూషిస్తే న్యాయం ఉంది? నీకు వాక్యం చెప్పడం మీద నువ్వే కౌంటర్ వేసిన తర్వాత ఇదే న్యాయం? ఏమన్నా అర్థం చేసుకున్నారా? ధనం పక్షాన ఉండి దేవునికి వాడి విరోధంగా మాట్లాడుతున్నాడు అర్థం చేసుకోవచ్చు. వీడు దేవుని పక్షాన ఉండి ధనాన్ని దూషిస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. కానీ దేవుని దగ్గరనే ఉంటూ దేవుని అవమానపరిస్తే ఏం లాభం? అది విశ్వాసం ఎట్లా అవుతుంది? కాబట్టి అర్థం చేసుకోండి ప్రియ దేవుని పిల్లలారా. నేను చెప్పిన ప్రతి మాట ఆవేశంతో చెప్పలేదు, ఆలోచించి మాట్లాడాను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాట్లాడాను. మన వల్ల, మన పోరాటాల వల్ల భవిష్యత్ తరాలను దెబ్బతీయకూడదు. అర్థం చేసుకుంటున్నారు? అప్పుడు నా పట్ల నీకు గౌరవం ఉంటుంది, నీ పట్ల నాకు గౌరవం ఉంటుంది. హ్యాపీగా దేవుని పరిచయం వెళ్ళిపోదాం. అప్పుడు నేను నీకు సహకరిస్తాను, నువ్వు నాకు సహకరిస్తావు, ఇది ఖచ్చితం. వెళ్ళిపోదామండి. లేకపోతే ఒకే దగ్గర కూర్చోండి, ఇక నా వల్ల మీరు భరించలేరు, నా మాటల్ని మీ వల్ల నేను భరించలేరు. బయట నుంచి వస్తున్నాయి, ఇంకా అనేకం ఉన్నాయి అవి. కాబట్టి మీరందరూ మంచి ఈ మాటల్ని కాస్త శ్రద్ధగా ఆలోచించండి. ఎవరినో ఉద్దేశించి చెప్పిన మాటలు కావు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభు వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్తున్న మాటలు. దేవుడు తన చిత్తాన్ని జరిగించునుగాక. ఆమెన్ చెప్పండి. దేవుడు తన చిత్తాన్ని జరిగించునుగాక. ఆమెన్. దేవుడు తన చిత్తాన్ని జరిగించుగాక. ఆమెన్.